సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ వైజాగ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ఘనంగా నిర్వహించింది. 2 రోజుల పాటు నిన్న ఈరోజు భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్వెస్టర్స్ అందరూ వచ్చి ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నారు. దాదాపు 600 ఒప్పందాలు జరిగినట్టుగా చెప్తున్నారు. 60 సంస్థలు సుమారుగా ఈ సమ్మిట్లో పాల్గొన్నాయి. 13,25,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్కు సంబంధించి ఒప్పందాలు జరిగాయి అనేది కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టోటల్ ఈ 2 రోజుల భాగస్వామ్య సదస్సుకు సంబంధించిన అవుట్కమ్ని వెల్లడించారు ఆయన. అయితే ఇలాంటి సమ్మిట్లు ఎప్పుడు పెట్టినా కూడా ఒప్పందాలు జరుగుతూ ఉంటాయి. ఆ ఒప్పందాలు జరిగిన వాటిలో కొన్ని ఇంప్లిమెంట్ అవుతూ ఉంటాయి, కొంతమంది వెనక్కి జారుకుంటూ ఉంటారు, కొన్నేమో ప్రభుత్వాలకు వాళ్లకు మధ్య ఉన్న టర్మ్స్ మళ్ళీ ఎక్కడో తేడా రావడం వల్ల కొన్ని ఆగిపోతూ ఉంటాయి. ఇట్లా రకరకాలు ఉంటాయి. దాని మీద కూడా ఆయన క్లారిటీ ఇస్తూ సీరియస్ ఇన్వెస్ట్మెంట్స్ని మేము పరిగణలోకి తీసుకున్నాం ఈసారి అని చెప్పారు. అంటే ఈ 13,25,000 కోట్ల రూపాయల పెట్టుబడుల్లో సీరియస్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా ఉంటాయి అనేది ఆయన చెప్పకనే చెప్పిన మాట. ఈ 13,25,000 కోట్ల రూపాయల ఈ 2 రోజుల ఒప్పందాల ద్వారా పెట్టుబడుల ద్వారా 16 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందనేది కూడా ఒక అంచనా, డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ. వీటిలో డైరెక్టే ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే ఎక్కువ కంపెనీలు కాబట్టి. సో వీటితో పాటు ఇప్పటికే గూగుల్ AI డేటా సెంటర్ని మనం చూసాం, అది త్వరలో అక్కడ కమెన్స్ కాబోతోంది. ఇవాళ ఒప్పందాల్లో రిలయన్స్ కంపెనీ కూడా మరొక 1 గిగావాట్ సంబంధించిన AI డేటా సెంటర్ని ఏర్పాటు చేయడానికి రిలయన్స్ కూడా ముందుకొచ్చింది. సో ఇట్లా విశాఖ డేటా హబ్గా మారుతోంది. విశాఖ మాత్రమే కాదు, దేశంలో ఆంధ్రప్రదేశే అతిపెద్ద డేటా హబ్గా మారుతున్న పరిస్థితి నెలకొంది. ఇంకా చాలా సేలియంట్ ఫీచర్స్ చాలా ఉన్నాయి ఈ సమ్మిట్లో మనం చూస్తే. మొత్తం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 18 మాసాల కాలంలో 20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయనేది కూడా ప్రభుత్వం ఇందాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన మాట. సో ఇదంతా ఎలా సాధ్యమవుతోంది? ఏదో గాలిలో మేడలు కట్టినట్టు ఉట్టుట్టి ఒప్పందాలు చేసుకోవడం, లేకపోతే సీరియస్నెస్ లేని ఒప్పందాలు చేసుకోవడం, 4 తోలు సంచులు వేసుకొచ్చి అక్కడ సమ్మిట్లో కూర్చుని పిచ్చి మాటలు 4 మాట్లాడి వెళ్ళిపోయే వ్యవహారం కాదు ఇది. ఎందుకంటే గతంలో అలాంటివి చూసాం మనం. సోషల్ మీడియా కార్యకర్తలు లేకపోతే ఐపాక్ కార్యకర్తలు అక్కడికి వచ్చి ఏదో ఒప్పందాలు చేసుకున్నట్టుగా బిల్డప్లు ఇచ్చి ఫోటోలు దిగి తర్వాత ఫ్యాక్ట్ చెకింగ్లో దొరికిపోయి నవ్వుల పాలైపోయిన సందర్భాలు చూసాం మనం గతంలో. కానీ ఇది అలా అనిపించడం లేదు. 100% నేను కాదు, కానీ అలా అనిపించడం లేదు. జరిగిన ఒప్పందాలన్నీ కూడా సీరియస్గా జరిగినట్టుగానే మనకి అర్థమవుతుంది. తర్వాత సెమినార్లు జరిగాయి, గ్రూప్ డిస్కషన్స్ జరిగాయి, నోడల్ ఆఫీసర్స్ని పెట్టిన ప్రభుత్వం ఒక్కొక్క సెక్షన్కి ఒకరు లేదా 2 మంత్రులను కేటాయించి నోడల్ ఆఫీసర్స్ని పెట్టి ఆ ఇన్వెస్టర్స్ ఆ పర్టికులర్ సెక్టర్, టూరిజం అయితే టూరిజం, ఇండస్ట్రీ అయితే ఇండస్ట్రియల్, పవర్ అయితే పవర్, ఇంకేదైతే అది దానికి సంబంధించిన వాళ్ళని అటాచ్ చేసి గ్రూప్ డిస్కషన్స్ పెట్టి వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ కావాలి అనే దాన్ని చర్చించి ఎప్పట్లోగా కమెంట్స్ చేస్తారు, వాళ్ళు MOU అయిన తర్వాత ఎప్పట్లోగా చేస్తారు, వాళ్ళకి ఏం కావాలి, ఇవన్నీ మాట్లాడి ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాతనే MOU కుదుర్చున్నట్టుగా మనకి ఈ 2 రోజుల పాటు చాలా క్లియర్గా అర్థమైంది. దీంట్లో ఐటీ మంత్రి లోకేష్ పాత్ర చాలా కీలకమైనది. అసలు ఈ సదస్సుకు 3 నెలల ముందు నుంచే ఆస్ట్రేలియా, తర్వాత లండన్, అబుదాబి, దుబాయ్ ఇట్లాంటి చాలా దేశాల్లో ఒకవైపు చంద్రబాబు నాయుడు, ఒకవైపు లోకేష్ పర్యటించి అక్కడ ఇన్వెస్టర్లని కన్విన్స్ చేసి వాళ్ళకి చెప్పి సమ్మిట్ యొక్క ప్రత్యేకతలు ఏంటో చెప్పి ఏపీలో ఉన్న వనరులు ఏంటి,
ఏపీలో ఇన్వెస్ట్ చేయడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటి, వాళ్ళకి కంపెనీలు ఎలా గ్రోత్ సాధిస్తాయి అనేవన్నీ చెబుతూ ఎంతో బ్యాక్ ఎండ్ వర్క్ చేశారు. ఇది ఆషామాషిగా వచ్చిన ఇది కాదు. అయితే ఇవి జరుగుతుండగానే గూగుల్ డేటా సెంటర్ అనేది ఒకటే బూస్టప్ లాగా వచ్చింది. అనుకోకుండా కాదు, కృషితోనే వచ్చినా కూడా ఈ టైంలోనే అది రావడం అనేది ఒక్కసారిగా ఈ సమ్మిట్కి అదనపు బలాన్ని చేకూర్చింది. దాంతో ఎక్కువ మంది ఇన్వెస్టర్లు నిన్న ఇవాళ సదస్సుకు హాజరై వాళ్ళ ప్రపోజల్స్ అన్ని చూసుకొని ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది ఒకటి బాగా దోహదపడింది. దాంతోపాటు గూగుల్ డేటా సెంటర్ని పెడుతుందని దీంతో రిలయన్స్ కూడా సేమ్ అంతే కెపాసిటీతో తను కూడా ఒక డేటా సెంటర్ని ఏర్పాటు చేయబోతున్నాడుగా రిలయన్స్ ముందు రావడానికి కారణం కూడా గూగుల్ ఇదే. సో ఓవరాల్గా చూసినప్పుడు రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. ఐటీలో వచ్చాయి, డేటాలో వచ్చాయి, ఏఐలో వచ్చాయి, టూరిజంలో వచ్చాయి, ఇండస్ట్రీస్ వచ్చాయి, పవర్ వచ్చాయి, ఇంకా చాలా రకాల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. సో ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఎప్పట్లోగా ఎంఓయూలు అయితే అయినాయి, కానీ ఎప్పట్లోగా ఇవి గ్రౌండ్ అవుతాయి అనేది చాలా ఇంపార్టెంట్. ఆయా కంపెనీలు ఆలస్యం చేయకుండా, ఎందుకంటే ప్రభుత్వం వెంటనే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే ప్రోగ్రాంలో వెళ్తుంది కాబట్టి వార్ ఫుట్లోనే వాళ్ళకి ఇవ్వాల్సిన ల్యాండ్స్ కానీ ఇతరత్ర రాయితీలు కానీ ఇచ్చేస్తుంది ప్రభుత్వం. అయితే కంపెనీలు ఎంత స్పీడ్గా వీటిని వర్క్స్ మొదలు పెడతాయనేది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ. తర్వాత చంద్రబాబు నాయుడు ఇందాకే ప్రకటించారు, మళ్ళీ వచ్చే ఏడాది సేమ్ డేట్స్లో, నిన్న ఇవాళ ఏ డేట్స్ అయితే జరిగాయి సేమ్ డేట్స్లో మళ్ళీ 14-15 తేదీల్లోనే, వచ్చే ఏడాది నవంబర్ 14-15 తేదీల్లోనే జరుగుతాయి. సేమ్ మళ్ళీ ఇంకో సమ్మిట్ జరుగుతుందని కూడా ప్రకటించారంటే ఈ ఏడాదిలోనే ఇప్పుడు జరిగిన ఎంఓయూలకు సంబంధించిన ఫ్రూట్స్ని చూపించగలిగితే నెక్స్ట్ సమ్మిట్లో ఇంకొంచెం ప్రోత్సాహకరంగా ఉంటుంది. కంపెనీలు కూడా ఇంకొంచెం ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ వైపు నుంచి దీనికి సంబంధించిన చొరవ ఉండాలి, కంపెనీల వైపు నుంచి చొరవ ఉండాలి. సో ప్రత్యేకించి ఆయా శాఖల అధికారులు ఎక్కువగా దీని మీద హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇది ఎంతవరకు సాధ్యమవుతుంది? ఇన్ని లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు ఇంతకుముందు కూడా జరిగాయి, కానీ 3 లక్షలు 4 లక్షలు అట్లా చూసాం మనం. ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున జరగడం ఇది మొదటిసారి కాబట్టి ఎంతవరకు ఇది కార్యరూపంలో మనం చూడబోతున్నాం. చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా వీటిల్లో సీరియస్ ఇన్వెస్ట్మెంట్స్, పొటెన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఉన్నాయి, ఎంత పర్సంటేజ్ ఉంటుంది, ఉద్యోగాల కల్పనకు సంబంధించి 16 లక్షల ఉద్యోగాల కల్పన అంటే ఇప్పుడు వీటితోనే 16 లక్షల ఉద్యోగాల కల్పన అంటే ఏడాదిలోగా ఈ ఉద్యోగాలన్నీ కార్యరూపం దాల్చాలి. మరి ఎంతవరకు సాధ్యమవుతుంది? ఇవన్నీ కొంచెం డీప్గా విశాఖపట్నంలో ముగిసిన సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్కి సంబంధించి కీలకమైన సమాచారాన్ని మనం డిబేట్ చేయడం కోసం మనతో ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛాంధ్ర మిషన్ కార్పొరేషన్ చైర్మన్ కుమారెడ్డి పట్టాభిరామ్ గారు ఉన్నారు. అలాగే ఫోరం ఫర్ లిబర్టీ చైర్మన్ నల్లమోతు చక్రవర్తి గారు ఉన్నారు. అలాగే డిజిటల్ అడ్వైజర్ అండ్ కన్సల్టెంట్ వి శ్రీనివాసరావు గారు కూడా మనతో చర్చలో పాల్గొంటున్నారు. ముందుగా పట్టాభి గారు నమస్తే అండి. నమస్కారం అండి వికే గారు. పట్టాభి గారు, ఈ సమ్మిట్కు ఉన్న ప్రత్యేకత ఏంటి? వికే గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి, ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్తే అండి. ఈ సమ్మిట్ కు ఉన్నటువంటి ప్రత్యేకత గురించి మాట్లాడుకుంటే, ఈరోజు మధ్యాహ్నం నుంచి చాలా మంది ఏమంటా ఉన్నారంటే సోషల్ మీడియాలో కానీ ఇంకా వివిధ మాధ్యమాల్లో ఒక పెట్టుబడుల తుఫాను తీరం దాటింది, ఒక ఇన్వెస్ట్మెంట్ సైక్లోన్ తీరం దాటిందని అంటా ఉన్నా. అంటే ఊహించిన దానికంటే ఎంతో మిన్నగా ఈ 2 రోజుల సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ లో తీరం దాటాక నష్టాన్ని అంచనా వేశారా? ఈ తుఫాను వల్ల నష్టాలు ఉండవండి, లాభాలే ఉంటాయి. ఈ పెట్టుబడుల తుఫాను వల్ల రాష్ట్రానికి
ఎంత లాభం జరుగుతుంది అనేది మనం నెక్స్ట్ 1 hour లో మనం డిస్కస్ చేస్తాం. ఈ పెట్టుబడుల తుఫాను ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించినట్టు దాదాపు 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి రాష్ట్రానికి తీసుకొచ్చింది. మొదటి రోజే దానిలో సింహభాగం మొదటి రోజే దాదాపు 11,91,972 కోట్ల రూపాయలు మొదటి రోజే మనం ఈ పెట్టుబడుల యొక్క వరద చూసాం. అంటే దాదాపుగా 13.5 లక్షల ఉద్యోగాలు కల్పించే విధంగా మొదటి రోజే 11,91,000 కోట్ల రూపాయలు పెట్టుబడి. ఓవరాల్ గా ఇవాళ సాయంత్రానికి అది 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి దాటినటువంటి పరిస్థితి. ఇది అంతా తేలిగ్గా రాలేదు వికే గారు. ఇందాక మీ ఓపెనింగ్ రిమార్క్స్ లో మీరు చెప్పినట్టు ఇదేదో సునాయాసంగా సాధించినటువంటి ఘనత కాదు. ఎంతో దీని వెనక ఎంతో కష్టం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు, నారా లోకేష్ గారు, అనేక మంది కేబినెట్ మంత్రులు గాని, కేంద్ర ప్రభుత్వం గాని అందరి యొక్క సమిష్టి కృషి వల్ల ఇవాళ ఇంత సక్సెస్ అయింది ఈ పార్ట్నర్షిప్ సమిట్. ముఖ్యమంత్రి గారే స్వయంగా మిడిల్ ఈస్ట్ వెళ్ళి అక్కడ వారు అనేక మందిని కలిసినటువంటి సందర్భం. దానికి ముందు దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో కానివ్వండి, లోకేష్ గారు స్వయంగా ఆస్ట్రేలియాలో పర్యటించి మరి అక్కడ ఉన్నటువంటి పెట్టుబడిదారులందరినీ ఆహ్వానించడం కానివ్వండి, మంత్రులు వివిధ దేశాలకు వెళ్ళటం కానివ్వండి. ఇట్స్ ఎ జాయింట్ టీమ్ ఎఫర్ట్ అండ్ ఆల్సో ట్రెమెండస్ సపోర్ట్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్. ప్లస్ వీటన్నిటికీ తోడు ఇవాళ ఈ ఇన్వెస్ట్మెంట్ సమిట్, పార్ట్నర్షిప్ సమిట్ ఏదైతే ఉందో దాని యొక్క నినాదం ఏంటంటే కంపెనీస్ డ్రివెన్ బై స్పీడ్ చూజ్ ఏపీ. ఏ కంపెనీలు అయితే వేగంగా పనిచేయాలనుకుంటారో, వేగంగా వారు ముందుకు నడవాలి అనుకుంటారో ఆ కంపెనీలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ నే ఎన్నుకుంటాయి. ఎందుకంటే ఈవెన్ ఆంధ్ర బిలీవ్స్ ఇన్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. సో ఆ విధంగా ఇక్కడ క్రియేట్ చేసినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో ఇవాళ అనేక మంది ఇవాళ ఇన్వెస్టర్స్ ని మన రాష్ట్రానికి ఆకర్షించి దాదాపు 72 దేశాల నుంచి 522 మంది డెలిగేట్స్ ఈ సిఐఐ పార్ట్నర్షిప్ సమిట్ లో పాల్గొన్నారు. డెలిగేట్స్ ఫ్రమ్ 72 కంట్రీస్. ఇది ఇట్ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్. అంతమంది వాళ్ళ రాష్ట్రానికి క్యూ కడతా ఉన్నారంటే ఇక్కడ నడుస్తున్నటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్, ఒక పక్కన ప్రధానమంత్రి మోడీ గారు, రెండో పక్కన చంద్రబాబు నాయుడు గారు క్రియేట్ చేసినటువంటి ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్. ఒక ఉదాహరణ చెప్పుకుంటే వికే గారు, మొట్టమొదటిసారి దేశంలో మరే ఇతర ప్రభుత్వం చేయని విధంగా ఇన్వెస్టర్స్ కి సాధారణంగా అనేక గవర్నమెంట్స్ సబ్సిడీస్, ఇన్సెంటివ్స్ అనౌన్స్ చేస్తారు. వీటి కోసం ఆ తర్వాత మళ్ళీ ప్రభుత్వం చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి, మన రాష్ట్రంలో కూడా ఉన్నాయి. వాటన్నిటినీ కూడా తొలగించే విధంగా ఒక ఎస్క్రో అకౌంట్ ఫ్రమ్ ద డే వి సైన్ ఒక ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేసి, అదేవిధంగా సావరిన్ గ్యారంటీ బై ది స్టేట్ గవర్నమెంట్ ఇచ్చి, ఒక ప్రత్యేక అధికారిని నియమించి ఆ డబ్బంతా కూడా ఏదైతే సబ్సిడీల రూపంలో, ఇన్సెంటివ్స్ రూపంలో కమిట్ అయినటువంటి అమౌంట్ అంతా కూడా ఆ ఇన్వెస్టర్స్ చేరే విధంగా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఆ ప్రకటన చేస్తున్నప్పుడు పీయూష్ గోయల్ గారు యువర్ సర్ప్రైజ్డ్. ఎస్క్రో అకౌంట్, సబ్సిడీస్ కి, ఇన్సెంటివ్స్ కి ఒక ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేస్తుంది ఈ ప్రభుత్వాన్ని. ఆయన చాలా ఆశ్చర్యపోయి చూస్తా ఉన్నారు పీయూష్ గోయల్ గారు. అంటే ఇటువంటి ప్రోయాక్టివ్ స్టెప్స్ తీసుకోవటం వల్ల, అంటే ఎస్క్రో అకౌంట్ సెక్టర్ వైజ్ ఉంటుందా, కంపెనీ వైజ్ ఉంటుందా? అది అంటే కంపెనీ వైజ్, ఇన్వెస్ట్మెంట్ వైజ్. ఇప్పుడు సపోజ్ ఒక కంపెనీ, ఇప్పుడు గూగుల్, అదే ఇప్పుడు గూగుల్ వస్తుంది, గూగుల్ ఒక ఎస్క్రో, రిలయన్స్ వస్తుంది, రిలయన్స్ ఒక ఎస్క్రో, అట్లా ఉంటుందా లేక? అంటే ఆ విధంగా ఉంటుందని అనుకుంటున్నా. అంటే కంప్లీట్ మొడాలిటీస్ నేను కూడా స్టడీ చేయలేదు కానీ, బట్ దేర్ విల్ బి ఏ ఎస్క్రో అకౌంట్. రైట్. ఓకే పట్టాభి గారు, ఒక్క క్షణము.
రైట్, దాన్ని అక్కడితో మనం ఒకసారి చిన్న కామా పెడితే, చక్రవర్తి గారు నమస్తే అండి. మొన్నటి నుంచి జరుగుతున్న ఈ దీనికి సంబంధించిన సమ్మిట్కి సంబంధించిన ఏర్పాట్లు కానీ, తర్వాత మొన్ననే కొన్ని అగ్రిమెంట్స్ కూడా అయ్యాయి. మొన్ననే నిన్న బాగా జరిగాయి, ఇవాళ కూడా చాలా జరిగాయి. సో ఓవరాల్గా ముఖ్యమంత్రి గారు వెల్లడించిన వివరాల ప్రకారం 13,25,000 కోట్ల రూపాయల అగ్రిమెంట్స్ ఎంఓయూస్ అయినాయి. అన్నీ ఆయన చెప్పడం ఏంటంటే సీరియస్ ఇన్వెస్ట్మెంట్సే, పొటెన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది వారు చెప్పింది. సో మనం ఎన్నో సమ్మిట్స్ చూసాం కదా, మీ అనాలిసిస్ ఏంటి ఈ సమ్మిట్కి సంబంధించి? ఒక వ్యాపారాలకు అనుకూలంగా ఉండే వ్యక్తిగా, ఒక క్యాపిటలిస్ట్గా, ఒక రాష్ట్రం వ్యాపారాలను ఆహ్వానించి వాళ్ళకి సరైన వాతావరణం సృష్టించి రాయితీలు ఇచ్చి ప్రోత్సహించడం అనేది చాలా సంతోషించే విషయం. మీరు గతంలో గూగుల్ డేటా సెంటర్ వచ్చినప్పుడు నన్ను మీ ఛానల్కి ఆహ్వానించారు, అప్పుడు కూడా సమర్థించాను. ఈరోజు ఇన్ని పెట్టుబడులు వస్తాయంటే ఎవరు మాత్రం కంప్లైంట్ చేస్తారో దానికి ఎవరికి మాత్రం అభ్యంతరం ఉంటుంది. కాబట్టి ఐ హోల్ హార్టెడ్లీ వెల్కమ్. కానీ ఈ వ్యాపారాలకు ఇచ్చే రాయితీలు ఏ విధంగా అయితే ఇస్తున్నారో ఇది చాలా ఆర్బిట్రరీగా ఇస్తున్నారు. కాబట్టి ఈ 13 లక్షల కోట్ల రాయితీలు కానీ పెట్టుబడులు, వాళ్ళకి ఇచ్చే రాయితీలు, డెవిల్ ఈజ్ ఇన్ ద డీటెయిల్స్. ఎట్లాంటివి ఇస్తున్నారో మనం చూడాల్సిన అవసరం ఉంది. ఒక చిన్న ఉదాహరణ మీకు ఇస్తాను. ఇండోసోల్ అనే కంపెనీకి భారీ ఎత్తున 8,000 ఎకరాల్లో సోలార్ ప్యానెల్ మ్యానుఫ్యాక్చరింగ్, దాంతో పాటు సోలార్ పవర్ జనరేషన్ కి 69,000 కోట్ల పెట్టుబడి అంటే అందరం చప్పట్లు పెట్టాం. ఆహ్వానించాల్సిన విషయం. జగన్మోహన్ రెడ్డి గారు దానికి ప్రోత్సహించారు, చంద్రబాబు నాయుడు గారు దాని వెనక నిలబడ్డారు, కేంద్ర ప్రభుత్వం సమర్థిస్తుంది, అన్ని చేస్తుంది. ఎక్సలెంట్. దీంట్లో అసలు ఎవరికి అక్కడ కంప్లైంట్స్ ఉండకూడదు, ఎందుకంటే భారతదేశం సోలార్ పవర్ లో విపరీతంగా ఇన్వెస్ట్ చేస్తుంది. 69,000 కోట్ల పెట్టుబడిలో 46,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇస్తే అది ఏం పెట్టుబడి, దాని వలన ప్రజలకు ఎటువంటి మేలు జరుగుతుంది? అందులో 14,000 కోట్ల రూపాయల క్యాష్ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం, 27,000 కోట్ల రూపాయలు గతంలో జగన్ గారి ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. 4 రూపాయలకు యూనిట్, 15 సంవత్సరాల పాటు విద్యుత్తు 4 రూపాయల యూనిట్ కి ఇస్తున్నారు. స్టేట్ జిఎస్టీ రాయితీ ఇస్తున్నారు, స్టాంప్ డ్యూటీలో రాయితీ ఇస్తున్నారు, అందుట్లో సిలికా మైనింగ్ చేస్తే రాయితీలు ఇస్తున్నారు. ఇది ఒక చిన్న ఉదాహరణ. 69,000 కోట్లలో దాదాపు 45,000 కోట్లు ప్రజలే భరిస్తే అది వ్యాపారం కింద ఎట్లా వచ్చింది? ఇవాళ మీరు వైజాగ్ లో జరిగిన ఒప్పందాలు కనుక తీసుకుంటే ఏబిసి క్లీన్ టెక్, అగైన్ విద్యుత్తులో ఈ రోజు జరుగుతున్న కుంభకోణాలు అంటే మన మీద, భవిష్యత్ తరాల మీద ఇవాళ మనం అపారమైన భారం వేస్తున్నాం. ఏబిసి క్లీన్ టెక్ 1,10,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతుందన్నారు. రెన్యూ పవర్ 2.5 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి, దాంతోపాటు నవయుగ గ్రీన్, చింతా గ్రీన్ అంట, ఏఎం గ్రీన్, సీమెన్స్ గ్రీన్. ఇది డెవిల్ ఈజ్ ఇన్ ద డీటెయిల్స్. అంటే ఆ ఒప్పందాల్లో మనం అసలు ఏం వాగ్దానాలు చేస్తున్నాం? ప్రజలు వీళ్ళకి వ్యాపారాలు చేయడానికి ప్రజాధనం ఎంత ఇస్తున్నాం? నేను ఒక్క ఉదాహరణ మీకు ఇచ్చింది ఇందాక. ఇండోసోల్ విషయంలో 14,000 కోట్ల రూపాయలు ప్రస్తుత ప్రభుత్వం క్యాష్ సబ్సిడీ, అంటే వాళ్ళు 69,000 కోట్ల రూపాయలు పెడతా అంటే 14,000 కోట్ల రూపాయలు ప్రస్తుత ప్రభుత్వం, 27,000 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం ఇచ్చి, మనం మీరు 10 లక్షలతో వెంకటకృష్ణ గారు వ్యాపారం చేస్తుంటే 6.5 లక్షలు ప్రజలే ఇస్తే అది వ్యాపారం ఎట్లా అవుద్ది? అసలు మీ ఏబిఎన్ స్టూడియోకి మీరు విద్యుత్కి ఎంత కడుతున్నారు యూనిట్? వాళ్ళు 4 రూపాయలు 15 సంవత్సరాల పాటు కడతామంటున్నారు. నా మిత్రులు విజయవాడలో 14 రూపాయలు కడుతున్నారు యూనిట్ కి. కాబట్టి పెట్టుబడులు అందరం ఓపెన్ ఆర్మ్స్ తో ఆహ్వానించాలి. పెట్టుబడులు వస్తేనే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి, రాష్ట్ర ప్రభుత్వాలకి పన్ను ఆదాయం వస్తుంది, ప్రజలకు ఉపాధి అవకాశాలు వస్తాయి, ప్రజల అవసరాలు తీరుతాయి. కాబట్టి పెట్టుబడులు అసలు ఎటువంటి అభ్యంతరం చెప్పనవసరం లేదు. కానీ ఈ పెట్టుబడిలో ఉన్న నిగూఢ అర్థం మనం అర్థం చేసుకోవాలి, ఎటువంటి ఒప్పందాలు చేసుకుంటారని తెలియాలి, అది ముఖ్యం. రైట్. ఒకసారి శ్రీనివాసరావు గారిని కూడా అడుగుదాం, ఈ సమ్మిట్ మీద వారి అబ్జర్వేషన్ కానీ లేక అనాలిసిస్ కానీ ఎలా ఉందనేది. శ్రీనివాసరావు గారు నమస్తే అండి. ఈ చాలా చూసాం మనం, సమ్మిట్స్ చాలా చూసాం, బట్ దిస్ సమ్మిట్ హ్యాస్ ఇట్స్ ఓన్ సిగ్నిఫికెన్స్ అనేది చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట. ఇందాక పట్టాభి గారు కూడా అదే చెప్తున్నారు కదా. సో మీ అనాలిసిస్ ఏంటి ముగిసిన ఈ సమ్మిట్ మీద?
ఇప్పుడు భారతదేశంలో నాకు తెలిసి ఇట్లాంటి సిఐఐ స్టేట్ లెవెల్ సమిట్స్ స్టార్టింగ్ నుంచి ఒక 30 అన్నా ఇది జరుగుంటాయి. 30వ. సో మన ఆంధ్రాలోనే నాకు తెలిసి 2014 నుంచి 25 వరకు ఇది 4వ అనుకుంటా. అంటే 2016, 17, 18, 23, 25 ఐ థింక్ ఇన్ని సమిట్స్ జరిగినాయి. మన ఒక వైజాగ్ లోనే నాకు తెలిసి 4వ అనుకుంటుంది. సో సమిట్స్ అనేవి మనకు కొత్త కాదు. అలాగే ఆ సమిట్స్ లో లక్షల కోట్ల ఎంఓయూస్ వస్తున్నాయని, లేకపోతే లక్షల జాబ్స్ వస్తాయని మీరు 2023లో కూడా 13 లక్షల కోట్ల ఈక్వలెంట్ ఎంఓయూస్ సైన్ చేశామని చెప్పేసి అప్పటి గవర్నమెంట్ కూడా చాలా గొప్పగా చెప్పుకుంది. కాకపోతే ఇప్పుడు నా అండర్స్టాండింగ్ ప్రకారం ఏంటంటేనండి, ఈసారి జరిగిన ప్రాసెస్ కొంత మెచ్యూర్ గా జరిగిందని నాకు అనిపించింది. అంటే ఏంటంటే ఈ 3-4 నెలల క్రితం ముందు నుంచే వెళ్ళటం, కలవటం, అంటే దీన్ని ఏమంటాం అంటే క్యూరేటెడ్ అంటే ఎంఓయూస్ ని క్యూరేట్ చేశారా అంటే వాట్ ఈజ్ రియల్లీ. ఇప్పుడు నేను 13 లక్షల కోట్లు మా కార్పొరేట్ లో కూడా ఉంటుంది. బిజినెస్ లో మీరు ఎంత జనరేట్ చేశారంటే 1000 కోట్లు అంటే అందులో వ్యాపారవేర్ ఎంత అంటే 999 కోట్లు, రియల్ గా వచ్చేది 1 కోటి. అలాగే ఇప్పుడు ఈ వచ్చిన 13 లక్షల 13 లక్షల కోట్లలో క్వాలిటీ అండ్ కన్వర్షన్ రేట్ ఉండే ఎంఓయూస్ ఎంత ఉంటాయి అనేది మనం తెలుసుకోవాలంటే ఈ 3-4 నెలల నుంచి లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు గారు, ఇంకా మిగతా మినిస్టర్స్ కావచ్చు, వాళ్ళు డిఫరెంట్ కంట్రీస్ కి వెళ్ళటం, వాళ్ళతో మాట్లాడటం, ఒక రకంగా ఒక వాలిడేషన్ ఎక్సర్సైజ్ అండ్ క్యూరేటెడ్ ఎక్సర్సైజ్ జరిగిందని నాకు అనిపించింది. ఫస్ట్ పాయింట్ అంటే ఎంఓయూస్ ఆర్ బిట్ సీరియస్. ఇంకోటి నాకు తెలిసింది ఏంటంటే సెక్టార్స్ ఆల్రెడీ తెలిసినాయి కాబట్టి ఇట్స్ నాట్ లైక్ ఒక వారం ముందే వచ్చేసి జనాలు మీరు అన్నట్టుగా ఒక పోటీస్కి వచ్చేసి సైన్ చేయడం కాకుండా, ఓకే ఇఫ్ ఇట్ ది స్పేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ లొకేషన్ లో ల్యాండ్ ఉంటుంది, డ్రోన్స్ అయితే ఇది, ఏఐ అయితే ఇది అనేది అది కూడా వాళ్ళు హోంవర్క్ చేశారని చెప్పేసి తెలిసింది. ఏది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ డన్ సమ్ హోంవర్క్. ఇఫ్ దిస్ ఈస్ దిస్ టైప్ ఆఫ్ అన్ ఇండస్ట్రీ వేర్ వీ హ్యావ్ టు గివ్ ద ల్యాండ్ అండ్ ప్రాబ్లీ హౌ మచ్ ల్యాండ్ ఈస్ రిక్వైర్డ్ అనేది జరిగింది. కాకపోతే వెరీ ఇంపార్టెంట్ స్టెప్ 2019 నుంచి 24 వరకు అన్ఫార్చునేట్లీ ద సెంటిమెంట్ ఆన్ ఆంధ్రప్రదేశ్ హెస్ గాన్ డౌన్. ఐఎమ్ షూర్ వాట్ ఆర్ ద రీజన్స్ ఇట్ ఈస్. కరెక్ట్. అది 3 రాజధానుల ఎఫెక్ట్ కావచ్చు, లేకపోతే డిఫరెంట్ పాలసీస్ కావచ్చు, ఇండస్ట్రీ ఫ్రెండ్లీ పాలసీస్ కావచ్చు, మెయిన్లీ స్కీమ్స్ మీద, వెల్ఫేర్ స్కీమ్స్ మీద పెట్టినంత ఎఫర్ట్ డెవలప్మెంట్ మీద పెట్టలేదు కాబట్టి యూజువల్ గా ఇండస్ట్రియలిస్ట్ ఎక్కువగా ఫోకస్ చేయరు. వచ్చిన అది ఎంఓఎస్ కొన్ని మొహమాటంగా చేసి ఉండొచ్చు అనొచ్చు. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఇద్దరు సీఎం గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, ఇంకా మిగతా మినిస్టర్స్ ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేశారని నాకు అనిపించింది. అంటే ఇండస్ట్రియలిస్ట్ కి ఫస్ట్ ఆక్సిజన్ ఇవ్వటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఎ స్టార్ట్అప్. ఐ కెనాట్ కంపేర్ విత్ తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ఆర్ తమిళనాడు. అవన్నీ ఏంటంటే చాలా వెల్ ఎస్టాబ్లిష్డ్ స్టేట్స్ అవి. ఆంధ్రప్రదేశ్ స్టార్ట్అప్ అంటే దానిలో ఉండే ఛాలెంజెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అంటే దానికోసం ఐ థింక్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చాలా గొప్పగానే స్టెప్స్ వేసిందని నా అభిప్రాయం. కానీ కొన్ని ఇంపార్టెంట్ స్టెప్స్ నాకు 2-3 పాయింట్స్ చెప్పి నేను తర్వాత మిగతా ప్యానల్ మెంబర్స్ స్టార్ట్ చేయొచ్చు. ఏ విధమైన కమిట్మెంట్స్ ఉన్నానండి, మీకు 15 to 25% కంటే ఎక్కువ ఎంఓయూస్ కన్వర్ట్ కావు. చంద్రబాబు గారు చెప్పినా, లోకేష్ చెప్పినా, 13 లక్షలు 20 లక్షలు చెప్పినా రియాలిటీ చెక్ వచ్చేటప్పటికి 15, కొన్ని సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ లోనే 12% కంటే ఎక్కువ కన్వర్షన్ లేదు. అంటే మనకి ఆ కన్వర్షన్ రేట్ అనేది మానిటర్ ఎవరు చేస్తారు? ఫస్ట్ పాయింట్ ఎంఓఎస్ కన్వర్షన్. అంటే 13.5 లక్షల కోట్ల ఈక్వలెంట్ ఎంఓఎస్ లో ఎన్ని నిజంగా కన్వర్ట్ అయినాయి? 15-25%, 30% అయిందంటే అది ఎక్స్ట్రాడినరీ. ఆ రోజుల్లో వైబ్రెంట్ గుజరాత్ లో స్టేట్ గవర్నమెంట్ క్లైమ్స్ ఇట్ ఈస్ 50%, బట్ ఎవ్రీవేర్ ఐ థింక్ దే సే 30 to 35% కన్వర్షన్ జరిగిందంటే ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ బ్లాక్ బస్టర్ కింద లెక్క ఎంఓఎస్. అలాగే జాబ్స్ కూడా 25% కమిట్ చేసి, ఇప్పుడు మీరు చెప్పింది ఇందాక ఎంత 16 లక్షలు ఎన్నో జాబ్స్ ఇది చెప్పారు మీరు. 16 lakhs. 16 lakhs లో మనకు 3 లక్షల జాబ్స్ వచ్చినా ఇట్స్ సూపర్ హిట్. కాబట్టి సో ఈ కన్వర్షన్ రేట్ అనేది చాలా ఇంపార్టెంట్ మెట్రిక్. అది ఏ గవర్నమెంట్ కూడా ఇంతవరకు వైట్ పేపర్స్ కానీ ఏమీ సబ్మిట్ చేయలేదండి. కమిట్మెంట్ చెప్తున్నారు కానీ ఎంఓయూ కూడా ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది. అంటే సైన్ ఆఫ్ అయిపోయింది, తర్వాత ఏమవుతుంది, వాళ్ళు వచ్చి ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. అప్పుడు వాళ్ళు
వెళ్ళి చూసుకోవాలి, ఇన్సెంటివ్స్ ఏమొస్తున్నాయి, ల్యాండ్ ఎక్కడ ఉంది, పవర్ ఎక్కడ వస్తుంది, వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. ఇవన్నీ చేయడానికి ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు పడుతూ ఉంటుంది కదా. హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్ టు పబ్లిష్ ద ఫ్యాక్ట్ షీట్, వాట్ ఈస్ కన్వర్టెడ్, వాట్ ఈస్ నాట్ కన్వర్టెడ్, ఏ పర్టికులర్ కంపెనీ ఇక్కడ నిజంగా వాళ్ళ యొక్క ఆపరేషన్ స్టార్ట్ చేశారు అనేది ఎవ్రీ క్వార్టర్ కానీ 6 months కానీ పబ్లిక్ కి పబ్లిష్ చేసి చూపించాలి. ఎందుకంటే ఇట్ ఇస్ ఎవ్రీ క్వార్టర్ కాదు, మనం ఒక రకంగా చూడాలంటే ఎవ్రీ మంత్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు నెక్స్ట్ ఇయర్ November 14th 15th మళ్ళీ సేమ్ సమ్మిట్స్ ఉంటాయని. అప్పటికి మరి ఇవన్నీ గ్రౌండ్ అయి ఉండాలి కదా, అట్లీస్ట్ ఫంక్షనింగ్ స్టార్ట్ చేసే పొజిషన్కి రావాలి. అప్పుడే కొత్త ఇవి చెప్పడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఎంఓయూలు రెన్యువల్ చేసే పరిస్థితి రాకూడదు. అంటేనండి కొన్ని ప్రాక్టికల్ గా ఉండాలి. మనం కొన్ని ఉండొచ్చు, 10-20% వరకు ఓకే. వీక్లీ రివ్యూస్ అనేది ఇంప్రాక్టికల్ అండి. మనం ఏదైనా నేను వీక్లీ అంటున్నాను. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో ఏంటంటే చాలా అగ్రెషన్ ఉంటది. ఎగ్జిక్యూషన్ దగ్గరికి వచ్చేటప్పటికి ఐఏఎస్ ఆఫీసర్లు చతికిలు పడతారు. ఇది చాలా సార్లు జరిగింది. ఓకే, అక్కడ చంద్రబాబు గారి ప్యాషన్ ఎనర్జీ ఉండొచ్చు, దట్ ఈస్ సంథింగ్ హీ వాంట్స్ టు అచీవ్ సంథింగ్. బట్ ఎగ్జిక్యూషన్ ఇంజిన్ బిల్డ్ అయిందా లేదా? ఎగ్జిక్యూషన్ ఇంజిన్ అంటే ఒక సింగిల్ విండో ఉండటమే కాదు. అంటే హూ ఈజ్ అకౌంటబుల్, హూ ఈజ్ రెస్పాన్సిబుల్. మేము అంటాం బిజినెస్ లో హూజ్ నెక్ విల్ బి గార్లాండెడ్, హూజ్ నెక్ విల్ బి చోక్డ్. అక్కడ ఉన్న ఐఏఎస్ ఆఫీసర్స్ ఎవరు దాని అకౌంటబిలిటీ రెస్పాన్సిబిలిటీ తీసుకొని, నాట్ చీఫ్ మినిస్టర్ ఆర్ ఎడ్యుకేషన్ మినిస్టర్, ఐటీ మినిస్టర్, ఇతరు దానికి ఒక నోడల్ ఆఫీసరు, ఇతను రెస్పాన్సిబుల్. మీరు అన్నట్టుగా ఎవ్రీ మంత్ పబ్లిష్ చేయాలి, అని పబ్లిక్ తెలవాలి. పబ్లిక్ మనీ ఎంత వాళ్ళకి కన్సెస్ట్ చేస్తున్నామో దానికి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఎంత వస్తుందనే సిస్టమ్ ఏ గవర్నమెంట్ కూడా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఇవన్నీ కూడా ప్రాక్టికల్, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం మాట్లాడుతున్నవన్నీ కూడా ప్రాక్టికల్ ఇష్యూస్ ని మనం అనలైజ్ చేస్తున్నాము. అయితే ఇంతకుముందు చాలా సమ్మిట్స్ చేసి, చాలా సమ్మిట్స్ చూసి, చాలా వాటికి అటెండ్ అయ్యి పార్టిసిపేట్ చేసి, అది దావోస్ కావచ్చు, ఇంకో చోట కావచ్చు, ఇంకో చోట చేసిన అనుభవం ఉన్న మరి చంద్రబాబు నాయుడు గారు కేర్ ఎంతవరకు తీసుకున్నారు? ఒకవేళ మీరు అన్నట్టు 15-20% సక్సెస్ రేట్ ఉంటుంది జరిగిన ఎంఓయూస్ లో ఇప్పటి వరకు ఉన్న అనుభవాల ప్రకారం అంటే అది కొంచెం ఆలోచించదగ్గదే, ఆందోళన చెందాల్సిందే. నేను అనుకుంటున్నా 15-20% అవ్వవేమో, 80% అవుతాయేమో నేను అనుకుంటున్నా. మీరు ఎక్స్పర్ట్ గా మీరు మొత్తం రివర్స్ చేసి పడేశారు. సో అదేంటో కూడా చూద్దాము. అలాగే ఇప్పటికీ వీళ్ళు చెప్తున్న దాని ప్రకారమే గూగుల్ కావచ్చు, లేకపోతే రిలయన్స్ డేటా సెంటర్ కావచ్చు, లేదా లోకేష్ గారు నిన్న ఉదయం ఆర్భాటంగా ప్రకటించిన రెన్యూ కంపెనీ 86,000 ఎనర్జీకి సంబంధించిన అది కావచ్చు, తర్వాత రిలయన్స్ డేటా సెంటర్ అనౌన్స్ చేశారు అది కావచ్చు, లేకపోతే రెన్యూవల్ ఎనర్జీ ఇవాళ నిన్న జరిగిన అగ్రిమెంట్స్ అవి ఒక 2 to 3 lakhs అగ్రిమెంట్స్ అవే ఉన్నాయి. సో ఇవే మనకి దాదాపు 5 lakh crores కనపడుతున్నాయి కదా. ఎలా ఉంటుంది ఇందులో పొటెన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఏంటి అనేది ఒకసారి చూద్దామండి. పటాబ్ గారు, ఇప్పుడు ఈ జరిగిన ఎంఓయూస్ లో ఒకటి రాయితీల ప్రస్తావన కావచ్చు, ఏది చక్రవర్తి గారు లేవనెత్తిన రాయితీల ప్రస్తావన, శ్రీనివాసరావు గారు లేవనెత్తిన పొటెన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సీరియస్ ఇన్వెస్ట్మెంట్స్, చంద్రబాబు నాయుడు గారి లాంగ్వేజ్ లో సీరియస్ ఇన్వెస్ట్మెంట్స్, వీటి పర్సంటేజ్ ఎంత ఉంటుంది అనే దాని మీదనే ఉద్యోగాల కల్పన కావచ్చు, స్టేట్ గ్రోత్ రేట్ కావచ్చు, జీడిపి గ్రోత్ కావచ్చు, ఇవన్నీ వీటి మీద ఆధారపడి ఉంటాయి కదా. సో మీకున్న అవగాహన మేరకు 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు అంటే రాష్ట్రం భరించాల్సిన రాయితీలు ఎంత? వికీ గారు, దీనిలో 2 అంశాలండి. ఒకటి, చేసుకున్నటువంటి ఒప్పందాలలో గ్రౌండ్ అయ్యేటటువంటి పరిశ్రమలు ఎన్ని అన్న ప్రశ్న ప్రతి సమిట్ సందర్భంగా కూడా ఈ ప్రశ్న ఉత్పన్నం అవుతూనే ఉంటుంది. కాకపోతే ఇందాక శ్రీనివాస్ గారు మాట్లాడుతూనే ఆయన ఒక మాట అన్నారు, ఈసారి సమిట్ లో నేను గమనించినటువంటి తేడా ఏంటి అంటే, గతంలో లాగా కాకుండా కొంత హోంవర్క్ చేసి ఈ ఇన్వెస్టర్స్ అందరినీ ఇక్కడికి తీసుకురావటం జరిగింది, కొంత సీరియస్నెస్ కనపడిందని వారే అన్నారు.
దట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ట్రూ అండి. ఏదో ఊరికనే ఆషామాషిగా ఏదో నలుగురిని పిలిచి ఏదో 4 కాగితాల మీద సంతకాలు పెట్టించడం లాగా కాకుండా చాలా హోంవర్క్ జరిగింది. ముఖ్యమంత్రి గారు, లోకేష్ గారు, వివిధ శాఖల మంత్రులు వీరందరూ కూడా సీరియస్ గా ఒక 2-3 నెలల ముందు నుంచే దీనిపైన కసరత్తు చేసి ఎవరైతే ఇన్వెస్టర్స్ కూడా సీరియస్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి సెక్టర్ వైజ్ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ చేత ఒప్పందాలు చేయడం జరిగింది. ఎందుకు నేను ఈ మాట అంటా ఉన్నానంటే, మా స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ తరపున కూడా మేము ఒక 6 ఒప్పందాలు, అంటే దాదాపు 400 ఒప్పందాలు జరిగాయి. డిపార్ట్మెంట్స్ వైజ్, మినిస్ట్రీస్ వైజ్ ఇవన్నీ కూడా డిఫరెంట్ గా మనం బైఫర్కేట్ చేసుకుంటూ వస్తే మా కార్పొరేషన్ ఎక్స్క్లూజివ్ గా మేము కూడా ఒక 6 ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. ఈ 6 ఒప్పందాల ద్వారా దాదాపుగా ఒక 13 నుంచి 1400 కోట్ల రూపాయలు పెట్టుబడి అనేది రాబోతాం. మేము సంతకం చేసినటువంటి ప్రతి ఒక్క ఒప్పందం కూడా ఇట్ ఈజ్ అ సీరియస్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే నేను స్వయంగా అవన్నీ కూడా గమనించి చెప్తాం. ఈ 6 ఒప్పందాలు 200% గ్రౌండ్ అయ్యేటువంటి ప్రాజెక్ట్స్. దీనిలో ఏది కూడా ఊరికనే ఏదో పిలిచేసి వాళ్ళ చేత సంతకాలు పెట్టించిన ప్రాజెక్ట్ ఒక్కటి కూడా లేదు. సో ఆ రకంగా ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ వెనక కూడా చాలా కసరత్తు జరిగింది. రెండోది, దాదాపు 30 పార్ట్నర్షిప్ సమిట్స్ ఇప్పటివరకు మనం చూసాం. సింగిల్ డేలో 11 lakh crore ఇన్వెస్ట్మెంట్స్ కి సంబంధించి ఎంఓఎస్ జరగటం ఈ పార్ట్నర్షిప్ సమిట్స్ చరిత్రలో లేదు. సిఐఐ వారే చెప్తా ఉన్నారు, ఇన్ని సమిట్స్ లో మేము ఎప్పుడు చూడలేదంటే ఇంతమంది ఇన్వెస్టర్స్ ఇన్ని దేశాల నుంచి ఎంత ఎంతూజియాస్టిక్ గా రావటం. మీరు ఏం చేసి తీసుకొచ్చారు వీళ్ళందరినీ అన్నట్టు వాళ్లే ఆశ్చర్యపోయి చూస్తా ఉన్నారు. 400 MOUs సైన్ చేయటం కూడా ఫస్ట్ టైం. 11 lakh ఏదో చేస్తే వచ్చేవాళ్ళు అయితే జగన్మోహన్ రెడ్డి ఎప్పుడో తీసుకొచ్చేవాడుగా. అంటే ఇవాళ నాయకత్వంతో ఉన్నటువంటి క్రెడిబిలిటీ అండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోడీ గారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ, నారా లోకేష్ గారు చేసినటువంటి కృషి, వారు ఏ స్థాయికి వెళ్ళి వీళ్ళందరినీ ఇప్పుడు గతంలో రాష్ట్రం నుంచి ఇక మేము జీవితంలో రాము అని చెప్పి వెళ్ళిపోయిన వారందరినీ కూడా మళ్ళీ వెనక్కి తీసుకురావటం అనేది అది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇవన్నీ చూసి మొన్న పీయూష్ గోయల్ గారు ఒక మాట అన్నారు, ఇంకొక మాట కూడా అన్నారు. న్యూఢిల్లీలో ITPO ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో భారత్ మండపం అని చెప్పి మేము ఒక ఇంటర్నేషనల్ లెవెల్ కన్వెన్షన్ సెంటర్ ఒకటి కట్టాము. ఒక 3 సంవత్సరాల క్రితమే ఓపెన్ చేశారు నరేంద్ర మోడీ. చాలా అద్భుతంగా ఉంటుంది. అటువంటి సిమిలర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో మేము ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్ర మండపం పేరుతో మేము కడతాము. ఎందుకంటే ఇంత యాక్టివిటీ చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ రాష్ట్రానికి అవసరం ఉంది అని చెప్పి వారే ఇక నుంచి టెంపరీ స్ట్రక్చర్స్ లో వద్దు, భారత్ మండపానికి తగ్గట్టుగా ఏమాత్రం తీసుకునే విధంగా ఆంధ్ర మండపం మేము కడతాం ఈ రాష్ట్రంలో అని చెప్పి ఆయన ప్రకటించారు. ఇవన్నీ కూడా అంటే ఎటువంటి సీరియస్నెస్ లేకుండా ఇవన్నీ కూడా రావండి, ఇవన్నీ కూడా జరగవు. కాబట్టి ఆ సీరియస్నెస్ ఈ ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగా ఏవైతే ఒప్పందాలు చేసుకున్నామో మాక్సిమం అన్ని కూడా గ్రౌండ్ అయ్యే విధంగానే ఆ ఎఫర్ట్ ముందు నుంచి ఉంది, ఇక ముందు కూడా ఉంటుంది. రెండోది, వికే గారు, చక్రవర్తి గారు కూడా వారు ఒక ప్రశ్న అడిగారు, అంటే రాయితీలకు సంబంధించి అది తప్పేం లేదు. ఖచ్చితంగా ఆ ప్రశ్నలు ఉత్పన్నం అవుతాయి, మీరు ఎందుకు ఇవ్వాలి ఇంత రాయితీలు ఇట్లా అని కొన్ని ప్రశ్నలు వస్తుంది. కాబట్టి ఇక్కడ ఒక ఉదాహరణ, రాయితీ సబ్సిడీ అంటే మనం మన జేబులో నుంచి ఇప్పుడు 1,00,000 కోట్లు, ఇప్పుడు మొన్న ఉదాహరణకి గూగుల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడు దాదాపు $15 billion ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడు ప్రభుత్వం ఆఫర్ చేసిన 22,000 కోట్ల రూపాయల సబ్సిడీస్ ఇన్వెస్ట్మెంట్స్ మీద పొరుగు రాష్ట్రాల మంత్రులు కూడా మాట్లాడారు. దీనిలో పెద్ద గొప్ప ఏముంది, 22,000 కోట్లు మీరు వాళ్ళకి అప్పనంగా ఇచ్చేస్తా ఉన్నారు, ఎవడైనా వస్తాడు అన్నట్టు మాట్లాడారు.
అట్లా ఇట్లా ఇచ్చుకుంటూ పోతే రాష్ట్రాలు దివాలా తీస్తాయి అన్నాడు కర్ణాటక. ప్రియాంక్ ఖార్గే రకరకాలుగా అన్నాడులేండి. అదే అతను అన్నమాట చెప్తున్నా నేను. సో ఇప్పుడు ఇక్కడ 22,000 కోట్ల రూపాయల ఇన్సెంటివ్స్ సబ్సిడీస్ ఆఫర్ చేయటం అంటే ఏదో మనం అప్పు చేసి తీసుకొచ్చి ఆ డబ్బులు అన్ని పెట్టెల్లో సజ్జాలకు ఇవ్వటం కాదండి. అందులో మనం ఆఫర్ చేసింది ఏంటి, 25% ల్యాండ్ రేట్ మీద డిస్కౌంట్ ఇచ్చాం, 100% ఎగ్జంప్షన్ ఆన్ స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్, 100% 25% డిస్కౌంట్ ఆన్ వాటర్ సప్లై, అదేవిధంగా ₹1 పర్ యూనిట్ రాయితీ ఇచ్చాం. ఇట్లా అదేవిధంగా మనం యాక్చువల్ గా రూపాయి పరంగా మనం రియంబర్స్ చేసేది ఏంటంటే ఏదైతే SGST ఉంటుందో రియంబర్స్మెంట్ ఆఫ్ SGST క్యాప్డ్ ఎట్ 2,245 crore. యాక్చువల్ గా ప్రభుత్వం చెల్లించేది సబ్సిడీ రూపంలో మానిటరీగా 2,245 కోట్లు. మిగతా అన్ని కూడా డిస్కౌంట్స్. అవే మన క్యాష్ ఏం అప్పు చేసి అంటే ఒకటి వాస్తవమేలే పట్టాభి గారు, ఒకటి వాస్తవం మీరు అన్నట్టు ఏ రాయితీ ఇవ్వకపోతే ఇక్కడికే ఎందుకు వస్తారో ఎత్తుక్కుంటా ఇంకో చోటుకి వెళ్తారు, అది పాయింటే. కాకపోతే ఏంటంటే ఆర్దే వర్తి అంటే అంత రాయితీ అంత వర్తేనా అనే దగ్గర కొన్ని సంశయాలు ఇప్పుడు కాదు వికే గారు. ఇప్పుడు వాళ్ళ బ్రూక్ ఫీల్డ్ $12 billion ఆఫ్ US dollars ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, అది చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు అటువంటి కంపెనీస్ ని మనం రాష్ట్రానికి తీసుకురావాలంటే అనేక రాష్ట్రాలు పోటీ పడతా ఉన్నాయి. కాబట్టి చక్రవర్తి గారు అడిగినా మిగతా మేధావులు ఇంకెవరు అడిగినా అంటే ఆ బ్యాలెన్స్ కూడా మెయింటైన్ చేయాలి. మనం ఏదో ఊరికనే మన స్థాయికి మించి దోచిపెట్టేసి ఏదో తీసుకొచ్చామని చెప్పటం కరెక్ట్ కాదు. అట్ ద సేమ్ టైం అసలు మనం ఏమీ రాయితీలు ఇవ్వకుండా ఏమీ ఆఫర్ చేయకుండా ఒక కంపెనీ వాళ్ళు చేసేది వ్యాపారం అండి. ఇప్పుడు వాళ్ళకి దేశంలో ఇంకా అనేక రాష్ట్రాలు ఉన్నాయి. మన రాష్ట్రంతో పోటీ పడటానికి మన దక్షిణ భారతదేశంలోనే పొరుగు కర్ణాటక, తమిళనాడు వీళ్ళందరూ ఎగబడతా ఉన్నారు తెలంగాణతో సహా. మనం ఆ పోటీని తట్టుకుని నిలబడి పెట్టుబడులు తీసుకురావాలంటే కొంత అదనంగా ఏదో లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లో ఉండాలి అని అంటే ఇనిషియల్ గా కొన్ని అట్రాక్టివ్ ఇన్సెంటివ్స్ ఇవ్వక తప్పదు, అందులో డౌట్ ఏం లేదు. అట్ ద సేమ్ టైం ఐ అగ్రీ విత్ చక్రవర్తి గారు, ఎనీ స్టేట్ గవర్నమెంట్ షుడ్ మెయింటైన్ దట్ బ్యాలెన్స్ ఆల్సో. ఇప్పుడు ఏదో తీసుకురావాలి కదా అని చెప్పి దోచిపెట్టేయటం కూడా కరెక్ట్ కాదు. అటువంటి బ్యాలెన్స్ ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మెయింటైన్ చేస్తుంది. రైట్ చక్రవర్తి గారు, ఇక్కడ నాకు ఒక పాయింట్, అప్పట్లో గవర్నమెంట్ వచ్చిన కొత్తలో లోకేష్ గారు రిపీటెడ్గా అంటూ ఉండేవాళ్ళు, ఇన్వెస్టర్స్ భయపడుతున్నారు, ఇన్వెస్ట్మెంట్ పెట్టమని అడిగితే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ రావడానికి గ్యారంటీ ఏంటి, మళ్ళీ మమ్మల్ని ఎలగొట్టడానికి గ్యారంటీ ఏంటి, మీరు మాకు ప్రామిసరీ నోట్ రాసిస్తారా అని అడుగుతున్నారని రిపీటెడ్గా అనేవాడు ఆయన. ఇప్పుడు ఈ సావరిన్ గ్యారంటీ అంటే అదే అనుకోవచ్చు మనం. సావరిన్ గ్యారంటీస్ మూలంగా కొంత వ్యాపారాలకి సెక్యూరిటీ ఉంటుందండి. ఎందుకంటే మనం ప్రభుత్వాలు చేసుకున్న ఒప్పందాలు చూసుకుంటే, ఉదాహరణకి యాక్సిస్ ఎనర్జీ మీద చాలా వివాదాలు వచ్చాయి. ఇది మనకు సెకి అదానితో 2.5 కొన్నప్పుడు యాక్సిస్ దగ్గర అధికంగా ఎందుకు కొంటున్నారు, దానికి కారణం సావరిన్ గ్యారంటీ. రాష్ట్ర ప్రభుత్వాలు గ్యారంటీ ఇవ్వటం, ప్రభుత్వాలు మారిన హైకోర్టులు కాదు మా దేశంలోని కోర్టులు అన్ని కూడా మీరు ఒకసారి ఒప్పందం చేసుకున్న తర్వాత వెనక్కి వెళ్ళటానికి అవకాశం లేదన్నారు. అయితే మనం గుర్తు చేసుకోవాల్సింది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన కూడా 13 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొస్తానని ఆ గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ ఒకటి పెట్టారు, మీకు గుర్తే ఉంటుంది కదా. కానీ ఆయన హయాంలో ఒక కంపెనీ కాదు, అసలు కంపెనీలు తారెత్తి పారిపోయాయి. అమర్ రాజా దగ్గర నుంచి మొదలుపెట్టి HCL, జాకీ, HSBC, బ్రేక్స్ ఇండియా, ట్రైటాన్, హోలీటెక్, సాఫ్ట్ బ్యాంక్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, TCS, టైటాన్, ఇంకా చాంతాడంతుంది లిస్ట్. సో అది ఒక పీడకల, అది మర్చిపోయాం, అది పక్కన పెట్టేయండి. వ్యాపారాలకు రాయితీలు ఇవ్వటానికి నేను సంపూర్ణంగా సమర్థిస్తాను. కాకపోతే ప్రజల పన్ను డబ్బులు వాళ్ళకి పెట్టుబడి కింద ఇవ్వటం అనేది అసలు అది మరీ దుర్మార్గం. కాకపోతే మీరు ఇప్పుడు GST అండి, ఇప్పుడు ఒక వ్యాపారం వచ్చి ఉత్పత్తులు చేస్తుంది, GST రాయితీ ఇచ్చామనుకోండి, మనకు పోయింది ఉంది, అది అసలు మనకు వచ్చేది కాదుగా ఆ వ్యాపారం లేకపోతే.
జిఎస్టీ ఆదాయం వ్యాపారం లేకపోయినా వచ్చేది కాదుగా. కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి జిఎస్టీ రాయితీ ఇచ్చారనుకోండి, అద్భుతం, అసలు దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో ఇష్యూ. ఇప్పుడు ప్రభుత్వ భూమి ఉంది, మన దగ్గర భూముల ధరలు ఎక్కువ ఉన్నాయి, తక్కువ ధరకి వ్యాపారాలకి అభ్యంతరం లేదు, పారదర్శకంగా ఇవ్వాలి కదా, అది నేను అనేది. ఇప్పుడు లూలు ఉంది, అహ్మదాబాద్కి వెళ్ళి 520 కోట్ల రూపాయలతో అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర భూమి కొనుక్కుంది, మనం ఉట్టుపుణ్యానికి ఇస్తున్నాం. సరే ఇచ్చాము, మరి వాళ్ళకి పోటీ పడాలి కదా అని మీరు అన్నారు, చాలా మంచి మాట అన్నారు. ఎందుకు వేరే రాష్ట్రాల్లో కూడా ఇవ్వబడుతున్నాయిగా పెట్టుబడుల కొరకు, మన దగ్గరకు ఎందుకు రావాలి? కానీ మీరు ఇతర కంపెనీలు పిలిచారా లూలుకి ఇచ్చే ముందు? మీరు ఫీనిక్స్ మిల్స్ అని భారతదేశంలో అతిపెద్ద మాల్, డిఎల్ఎఫ్ ఉంది, రహేజా ఉంది, ఫోరం మాల్ ఉంది, వాళ్ళని పిలిచారా? ఇప్పుడు భవానీ ఐలాండ్ నిన్న ఇచ్చేశాడు, 50 కోట్లు పెట్టుబడి పెడతా అంటే రివర్స్ 5 కోట్ల రూపాయల పన్నులు ప్రజాధనం, ప్రజల పన్ను డబ్బులు అతనికి ఇచ్చారు. ఎవరిని పిలిచారు మీరు? ఇది కాదు పెట్టుబడి వాతావరణం. పెట్టుబడి వాతావరణం అంటే నేను క్యాపిటలిస్ట్ ని, వ్యాపారాలు రావాలి, పారదర్శకంగా పెట్టుబడులు పెట్టాలి, ఉపాధి సృష్టించాలి, మనకు ప్రభుత్వానికి పన్ను ఆదాయం రావాలి, కానీ పారదర్శకంగా చేయాలి కదా. ఇప్పుడు మీరు భవానీ ఐలాండ్ డెవలప్మెంట్కి ఇస్తున్నారు, శుభ్రంగా పిలిచి దేశంలో ఎవరికి ఆసక్తి ఉందో అడిగి అందులో మంచి కంపెనీలు ఏవి, ఎవరు సరైన ధరకు తీసుకుంటారు, ఎవరు సరిగ్గా డెవలప్ చేస్తారు చూడాలి. కానీ మనం తెలిసిన వాళ్ళకి ఇవ్వటం అనేది అది దానికి నేను అభ్యంతరం, రాయితీలకు అసలు ఎట్టి పరిస్థితులు అభ్యంతరం చెప్పను, భూములు ఇవ్వటానికి కూడా అభ్యంతరం చెప్పను. కానీ ఇప్పుడు షిరిడి సాయి ఉంది, ఇండోసోల్ అనేది షిరిడి సాయి వాళ్ళ సొంత కంపెనీ. ఆ కంపెనీ మీకు స్పష్టంగా ఎన్నికల్లో మీకు డబ్బులు ఇచ్చింది, జగన్ బినామీ అన్నారు. చాలా అసలు మొత్తం క్యాంపెయిన్ అంతా నడిచింది కదా, ఎన్నికల క్యాంపెయిన్. మీరు మొత్తం ఎన్నికల ప్రచారమే షిరిడి సాయి ప్రజల్ని దోచుకుంటుంది అని అన్నారు. దోచుకుంటుంది వాస్తవం. మన కరెంట్ బిల్లులు పెరగడానికి వాళ్ళకి ఇచ్చే అత్యధిక ధరలకు ఇస్తున్నారు. మళ్ళీ అదే షిరిడి సాయి ఇండోసోల్ అని ఇంకో కంపెనీ పెడితే వాళ్ళకి మీరు 69,000 కోట్ల పెట్టుబడి పెడతా ఉంటే 47,000 కోట్ల సబ్సిడీనా? ఓకే, అది అయిపోయింది. లూలు చెప్పాను, భవానీ ఐలాండ్ చెప్పాను. ఇది రాయితీలు ఇచ్చే పద్ధతి కాదు. రాయితీలు ఇవ్వాల్సింది పారదర్శకంగా ఇవ్వాలి, కంపెనీలు అందరిని ఆహ్వానించాలి, ఎవరు ఎక్కువ పెట్టుబడి పెట్టి ఎవరు అత్యధిక ధర చెల్లిస్తారో చూడాలి. వేరే వాళ్ళు చేయమన్నారా? భవానీ ఐలాండ్ ఇంకెవరు తీసుకోమన్నారా? సో అది దానికి నేను అభ్యంతరం చెప్పాను వెంకటేశ్వర గారు. రైతులకు అసలు ఎట్టి పరిస్థితులు అభ్యంతరంగా మనం పోటీ పడాలి, విపరీతంగా పోటీ పడాలి, ఇతర రాష్ట్రాల కన్నా ఎక్కియాలి, కానీ అందరికీ ఇవ్వాలి, అందరికీ పారదర్శకంగా ఇవ్వాలి. మీకు తెలిసిన వాళ్ళకి మనకు ఎన్నికల్లో డొనేషన్లు ఇచ్చిన వాళ్ళకి ఇస్తా ఉంటే అది ప్రభుత్వం నడిపించే విధానం అది కాదు, అది జగన్మోహన్ రెడ్డి గారి విధానం. ఆయనకు ఇప్పుడు 1,00,000 కోట్ల భూపందరం చేశాడండి ఆయన, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1,00,000 ఎకరాలు. ఇది నేను చెప్పట్లేదు, ఊరికి గాలి మాట కాదు, సిఏజీ చెప్పింది. 1,00,000 ఎకరాల భూపందరం చేశారు, అదే డబ్బులు ఈ రోజుకి నడిపిస్తున్నాం. మరి ఇప్పుడు మంచి ప్రభుత్వానికి వాళ్ళకి తేడా ఉండాలి కదా, దానికి నేను అభ్యంతరం చెప్పేది. ఈ పెట్టుబడులు వస్తున్నాయి, ఇన్ని కంపెనీలు రావటం అనేది రాష్ట్రం కలగలాడుతుంది. ఇవాళ వైజాగ్ లో జరిగిన సమ్మిట్ 70 దేశాల నుంచి రావటం, వీ షుడ్ ఆల్ వెల్కమ్ ఇట్. చాలా మంచి సాంప్రదాయం, మంచి విధానం. పెట్టుబడి పెట్టే వాళ్ళకు కూడా ఒక కైండ్ ఆఫ్ అష్యూరెన్స్ దాంట్లో ఉంటుంది. సావరెన్ గ్యారంటీస్ ఇస్తారా? ఇవ్వండి. కానీ ఎవరికి ఇస్తున్నారు? మళ్ళీ ఇవాళ లిస్ట్ లో చూస్తే షిరిడి సాయి ఉంది పెట్టుబడుల్లో. ఇది ఈ రోజు వచ్చిన పెట్టుబడి లిస్ట్ లో షిరిడి సాయి మళ్ళీ కనిపించింది. ఇంక ఎంత చేస్తాం, ఎట్లా చేస్తాం, అసలు ఎక్కడ దీనికి అంత ఎక్కడ ధర ఇక్కడ, అది అర్థం కాని విషయం వెంకటకృష్ణ గారు. అంటే కొంతమంది వ్యాపారవేత్తలు లేకపోతే కొంతమంది కాంట్రాక్టర్లు అనాలో లేకపోతే ఇండస్ట్రియలిస్ట్ అనాలో ఎవరు అధికారంలో ఉన్నా దే కంటిన్యూ అలా ఉంటా. అది ఒక రకమైన దాని వలన అపారమైన నష్టం జరుగుతోందండి రాష్ట్రానికి. అంటే తప్పలేదు చక్రవర్తి గారు, ఒకవేళ ఆ వ్యాపారవేత్త గాని ఆ కాంట్రాక్టర్ గాని అంతవరకే కన్ఫైన్ అయి చేస్తే గవర్నమెంట్ ఏ పార్టీ అనేది దాంతో సంబంధం లేకుండా దే కెన్ కంటిన్యూ. కానీ ఈ పిచ్చి మీరు ఇప్పుడు అన్న కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళు గవర్నమెంట్ మారిన తర్వాత కూడా కంటిన్యూ అవుతుంటే మాత్రం డెఫినెట్ గా మీరు అన్నదే వర్తిస్తుంది వాళ్ళకి. అది అబ్జెక్షన్, అది తప్పు. నేను చెప్పేది అంటే 69,000 కోట్లలో ప్రస్తుతం మనకి ఇప్పుడు ఉన్న కూటమి టీడీపీ జనసేన ప్రభుత్వం 14,000 కోట్ల రూపాయల క్యాష్ ఇస్తుందండి. సంవత్సరానికి 1,000 కోట్ల లెక్కన 14,000 కోట్ల రూపాయల క్యాష్. దట్ ఈస్ నాట్ ద రైట్ వే ఆఫ్ ఎంకరేజింగ్ ఇన్వెస్ట్మెంట్స్. అంటే ఇది ప్రజాధనం కదా. ఇప్పుడు 4 రూపాయల యూనిట్ వాళ్ళకి ఇచ్చారు, కానీ రాష్ట్రంలో అందరికి మీరు విద్యుత్ 4 రూపాయల యూనిట్ అన్ని పరిశ్రమలకు ఇచ్చారనుకోండి, అద్భుతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని పరిశ్రమలకి వాళ్ళు మేము నేషనల్ పాలసీ ఎలా చేస్తున్నాం, మొత్తం దేశంతో పోటీ పడుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మా దగ్గర విద్యుత్ 4 రూపాయల యూనిట్, 4 కాదు 8 రూపాయల యూనిట్ అనండి. అసలు మామూలు ఇన్సెంటివ్ కాదండి. అదేవిధంగా పెట్రోల్ డీజిల్ మీద మేము పన్నులు తగ్గిస్తున్నాం అందరికీ అనండి. అసలు ఎక్సలెంట్ ఎకనామిక్ యాక్టివిటీ. ఇప్పుడు క్యాబ్ డ్రైవర్ 100% పన్ను కడుతున్నాడు డీజిల్, వాడిది వ్యాపారమే. రైట్.
షిరిడి సో సాయి, లూలు, ఇక్కడ ఇంకొక మూడు అంశాలు ఉన్నాయి సార్. ఇక్కడ ఒక 3 అంశాలు ఉన్నాయి. ఇంకా ఒకటి ఏంటంటే ఈ మనము ఇన్వెస్ట్మెంట్స్ బేస్డ్ లేదా రాయితీల బేస్డ్ లేదా ల్యాండ్, ఒకవేళ ఏదైనా కంపెనీకి ల్యాండ్ ఇస్తే 1 ఎకరా ఇస్తే ఇన్ని ఉద్యోగాలు, 10 ఎకరాలు ఇస్తే ఇన్ని ఉద్యోగాలు, ఏదో ఉంటుంది, ఒక రేషియో ఉంటుంది. ఇప్పుడు ఇచ్చే రాయితీల ప్రకారమే ఈ ఉద్యోగాలన్నీ వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుంది, ఏంటవి, ఆ నామ్స్ ఏంటివి అనేది ఒకటి. రెండవది, ఈ అప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లేదా సోషల్ మీడియాను లేదా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఒక ఫేక్ ప్రాపగండా లేదా సిల్లీ థింగ్స్ ప్రాపగండా చేస్తున్నారు. వాటిని ఫేక్ అని ప్రభుత్వం ప్రచారం చేస్తోంది. కానీ ఫేక్ అని ప్రచారం చేస్తే సరిపోదు కదా, వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటే తప్ప ఇంకొకటి చేయకుండా ఉంటాడు. అవేంటి, అవి ఎలా ఉన్నాయి? వీటితో పాటు బ్రాండ్, ఇప్పుడు లోకేష్ కొత్తగా ఏపీ బ్రాండ్ అంబాసిడర్గా ఈ సమ్మిట్లో ఒక ఫుల్ టైం బ్రాండ్ అంబాసిడర్గా కనపడింది. ఎంతవరకు తను ఎస్టాబ్లిష్ అయ్యారని ఈ అంశాలు కూడా శ్రీనివాసరావు గారు, ఈ చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఈ డెవలప్మెంట్, ఇన్వెస్ట్మెంట్స్, ఐటీ, టెక్నాలజీ, ఇటువంటి వాటికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఆయనకి ఒక గుర్తింపు వచ్చింది కదా. సో అదే లైన్స్లో లోకేష్ ఇప్పుడు ఈ సమ్మిట్తో అది ప్రూవ్ చేసుకున్నారు అనుకోవచ్చా? ఇన్వెస్ట్మెంట్ బ్రాండ్ అంబాసిడర్ అనుకోండి, లేకపోతే ఇన్నోవేషన్ బ్రాండ్ అంబాసిడర్ అనుకోండి, వాటెవర్ మనం ఏమనుకున్నా కూడా ఆధునికంగా ఉండే దీనికి ఆయన ఎస్టాబ్లిష్ అయ్యారనుకోవచ్చా ఈ దీంతో? సర్టన్లీ ఐ థింక్ దేర్ ఇస్ అన్ ఎక్స్ట్రాడినరీ ఇంప్రూవ్మెంట్ అండి. ఐ థింక్ ఒకప్పుడు ఆయనకున్న బ్రాండ్, ఇప్పుడు ఆయన క్రియేట్ చేసుకున్న బ్రాండ్, అంటే 2024 నుంచి ఇప్పటి వరకు ఐ థింక్ దేర్ ఇస్ ఎ ఫినామినల్ చేంజ్ అండ్ ద వే హీ ప్రెజెంట్స్ ద ఫ్యాక్ట్స్ అండ్ మీటింగ్స్. అండ్ ఐఎమ్ ష్యూర్ బాబు గారు కూడా జాయిన్ కాకుండా ఇంటెన్షనల్ గానే లొకేషన్ ని I think పంపించి డిఫరెంట్ మీటింగ్స్ కి. I think he established an extraordinary brand and he was able to create even central government, so many ministers said, Ashwini Vaishnav కావచ్చు, Piyush Goyal కావచ్చు, how Lokesh is presenting the state and representing the state. In that way the brand is established. But one caution, KTR ఒక చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ ఆఫ్ ఆర్ చీఫ్ బ్రాండ్ ఆఫీసర్ ఆఫ్ తెలంగాణ అసలు ఒక సినిమాటిక్ బ్రాండ్ తీసుకొచ్చింది, మీకు తెలుసు కదా. అండ్ ఐ థింక్ వీళ్ళందరూ యంగ్స్టర్స్ ఏంటంటే దే షుడ్ నాట్ జస్ట్ లివ్ ఇన్ ది చీఫ్ బ్రాండ్ ఆఫీసర్ ఆర్ చీఫ్ మార్కెటింగ్ ఆర్ చీఫ్ సేల్స్ ఆఫీసర్ రూల్ లో కాదు. అంటే ఐఎమ్ టాకింగ్ ఇన్ కార్పొరేట్ లాంగ్వేజ్. ఇప్పుడు కావాల్సింది ఎవరంటే చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్. చంద్రబాబు నాయుడు గారికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనేది ఉండేది అప్పట్లో. ఇప్పుడు ఆయన ఇంకొక 2-3 తయారు చేయాలి. ఇప్పుడు లోకేష్, ఓకే, ఇఫ్ హీఈస్ ఎ చీఫ్ బ్రాండ్ ఆఫీసర్ అండ్ మార్కెటింగ్ ఆఫీసర్, హీ హాస్ టు మూవ్ అరౌండ్. అండ్ నేను అడిగింది ఎందుకంటే ఇన్ఫాక్ట్ లోకేష్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంతవరకు ఎస్టాబ్లిష్ అయ్యారని అడగడానికి గల కారణం ఏంటంటే, టోటల్ మన డిబేట్ లో ఎక్కువగా స్ట్రెస్ అయిన పాయింట్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ టైంలో ఎంతవరకు ఫంక్షనింగ్ లోకి వస్తాయి, ఎంతవరకు అమలు అవుతాయి, రెండోది పర్సంటేజ్ ఆఫ్ సక్సెస్, అవి మాట్లాడాం. కాబట్టి ఇప్పుడు లోకేష్ గారు ఎంతో సీరియస్ గా దాని మీద ఫోకస్ పెట్టి ఒక కన్ను దాని మీద పెడితే తప్ప ఆ సీరియస్నెస్ పోకుండా ఉండదు. అందుకని అది నిలబడాలంటే ఇది జరగాలి. ఇందులో నేను ఒక 2-3 పాయింట్స్ టైం పర్మిట్ బ్రీఫ్లీ ప్లీజ్. లోకేష్ గారు ఫస్ట్ చూడాల్సింది ఏంటంటే, ఆయన కనుక ఇఫ్ ఈజ్ రిప్రజెంటింగ్ అండ్ ఇఫ్ ఈజ్ టేకింగ్ ద అకౌంటబిలిటీ, ఈ మొత్తం దీన్ని నేను సక్సెస్ చేస్తాను ఒక ఛాలెంజ్ తీసుకుంటే, ఎస్క్రో అకౌంట్ ని ఇన్స్టిట్యూషనలైజ్ చేయాలండి. ఎందుకంటే అన్ని గవర్నమెంట్స్, ఒక నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, పేమెంట్స్ లేకుండా పాపం చాలా మంది అన్నమో రామచంద్ర నర్సీ సిచ్యుయేషన్స్ ఇప్పుడు గవర్నమెంట్స్ లో చాలా మంది ఉన్నాయి, మీకు తెలుసు. ఎస్క్రో అకౌంట్ ఏంటి కదా, ఇన్సెంటివ్స్ కానీ లేకపోతే గవర్నమెంట్ నుంచి రావాల్సిన పేమెంట్స్ కానీ వాళ్ళు 10 సార్లు తిరగకుండా గ్యారంటీడ్ పేమెంట్స్ అన్న ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి చంద్రబాబు గారు చెప్పారు. ఎంతవరకు ఇన్స్టిట్యూషనలైజ్ చేస్తారు అనేది లోకేష్ గారు చూసుకోవాలి, ఒకవేళ ఎగ్జిక్యూషన్ చూసుకోవాలంటే. రెండోది ఏంటంటే, ఈ రోజు కూడా అమరావతి రైతులు వాళ్ళ యొక్క ఛాలెంజెస్ ని పాపం ఇంకా జేఏసీలు పెట్టి మాట్లాడుకుంటారు. అంటే ఇన్ కేస్ మారకూడదు, మారద్దు అని మనకు తెలియదు, ప్రజలు ఎలా మారుతారో మనకు తెలియదు. అగ్రిమెంట్స్ ఎంత బుల్లెట్ ప్రూఫ్ గా చేస్తున్నారు. ఒక ఇన్వెస్టర్ వచ్చి ఈ రోజున అగ్రిమెంట్ చేస్తే
గవర్నమెంట్స్ మారిపోయినప్పుడు దాన్ని ఒక చిత్తు కాగితం లాగా బయట పరేస్తే మళ్ళీ కోర్టులకు వెళ్ళి ఒక 10 ఏళ్ళు 5 ఏళ్ళు 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఫైట్ చేసి హైకోర్టు సుప్రీంకోర్టు సావరెన్ గ్యారంటీ ఇస్తున్నారు వాళ్ళకి. సావరెన్ గ్యారంటీ నా ఒపీనియన్ లో ఇట్ ఈస్ మోర్ ఆఫ్ గివింగ్ కాన్ఫిడెన్స్ టు బ్యాంక్స్ అని నేను అనుకుంటున్నాను. సో అంటే ఏంటంటే ఏదైనా లోన్స్ కావాలి అనుకున్నప్పుడు ఇఫ్ యు ఆర్ గివింగ్ గ్యారంటీ, ఇఫ్ ఎనీథింగ్ డిఫాల్టర్ ఆర్ ఇఫ్ ఇన్వెస్టర్ ఈస్ నాట్ రియల్లీ ఏబుల్ టు పే దట్ లోన్, గవర్నమెంట్ ఈస్ గివింగ్ మేబీ 10 to 30% ఆర్ 40% గ్యారంటీ ఇవ్వచ్చు. బట్ ఐఎమ్ నాట్ షూర్, ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దట్. బట్ సావరెన్ గ్యారంటీ అంటే ఇట్స్ నాట్ లైక్ ఎవ్రీథింగ్. నా దృష్టిలో ఏంటంటే అగ్రిమెంట్స్ ఎంత బుల్లెట్ ప్రూఫ్ గా వాళ్ళు రాసుకుంటారు, సో దట్ నెక్స్ట్ ఏదన్నా గవర్నమెంట్స్ మారినా సరే, గవర్నమెంట్ ఇస్ అ గవర్నమెంట్, ఏ పార్టీ వచ్చిందనేది యాజ్ అ కామన్ పర్సన్ ఐ డోంట్ కేర్. బట్ ఇన్వెస్టర్స్ కానీ ఇండస్ట్రియలిస్టులు కానీ వాళ్ళ కళ్ళలో రక్తాలు కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడున్న గవర్నమెంట్ ఉంది. అవును, రైట్. పటాబ్ గారు, ఒకటి సేమ్ క్వశ్చన్ మీకు కూడా. ఎంతవరకు లోకేష్ గారు సరే బ్రాండ్ అంబాసిడర్ అందామా, చీఫ్ ఆపరేషన్స్ ఆఫీసర్ అందామా, సిఇఓ అందామా, వాట్ ఎవర్, ఎంతవరకు ఈ సమ్మిట్తో అది మనకి బయట ప్రపంచానికి అర్థమైంది? ఆయన తనే వన్ మ్యాన్ దీనిలాగా, అఫ్కోర్స్ ఎంత చంద్రబాబు నాయుడు గారి సూపర్విజన్ గైడెన్స్ ఉన్నా కూడా తను నడిపించాడు అనేది ఎంతవరకు ఎస్టాబ్లిష్ అయ్యింది అనేది ఒక పాయింట్. అయితే రెండవ పాయింట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా చీప్ సిల్లీ పబ్లిసిటీ చేస్తూ ఉంది. దాన్ని ప్రభుత్వం వైపు నుంచి ఇది ఫేక్ అని కౌంటర్ చేస్తుంది గవర్నమెంట్ అఫీషియల్గానే. ఉదాహరణకు ఒకటి చెప్తాను నేను. విశాఖపట్నం జరిగిన ఈ సమ్మిట్లో అమరావతిలోనంట ఎవరో ఫర్నిచర్ షాప్ పెడతానంటే 5 ఎకరాలు ఇచ్చి ఒక అగ్రిమెంట్ చేసుకున్నారని ఎవరో ఇద్దరు వ్యక్తులు ఏదో చూశారు మీరు, అది ఎవరో ఇద్దరు వ్యక్తులు ఏదో ఫైల్స్ మార్చుకుంటున్నారు, ఆ ఫోటో పెట్టి ఎవరో రాశాడు. రాస్తే గవర్నమెంట్ అఫీషియల్గా ఇది ఫేక్, ఇటువంటి వాటిని ఎవరు నమ్మొద్దని ఇచ్చారు, వివరణ ఇచ్చారు, బాగానే ఉంది. అది కాదు కదా, వాళ్ళ లోపలైతే కదా ఇంకొకటి ఇవ్వకుండా ఉండేది. మరి అంత చీప్గా ఇంత పెద్ద ఒక పక్క ప్రభుత్వం సావరెన్ గ్యారంటీస్ ఇచ్చి మరి ఎంఓయూలు చేసుకుంటుంటే వాటికి ఆ మాత్రం సోయి లేకుండా పిచ్చి పిచ్చి అని పెడుతూ ఉంటే ఎలాగా ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుంది? ఇది లీనియన్స్, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అయిపోదు. వికే గారు, ఇక్కడ 2 అంశాలు. ఒకటి, లోకేష్ గారి యొక్క పాత్ర, ఆయన యొక్క కృషి, ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకురావటంలో మనం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చూస్తాం. లోకేష్ గారిని టాస్క్ ఫోర్స్ ఫర్ బ్రింగింగ్ ఇన్వెస్ట్మెంట్స్ దానికి ఒక కన్వీనర్ గా పెట్టి ఆ బాధ్యతలకు ఆయన అప్పచెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక గ్రూప్ ని క్రియేట్ చేయడం జరిగింది. ఆ గ్రూప్ ని లోకేష్ గారు హెడ్ చేస్తూ ఆయన వివిధ దేశాలు తిరుగుతూ అనేక మంది పారిశ్రామికవేత్తలను కలుస్తూ వారితో ఇంటరాక్ట్ అవుతూ వారిలో ఒక నమ్మకాన్ని పెంచుతూ ఇవాళ గూగుల్ కానీ, లేదంటే ఆర్సిలర్ మిత్తల్ కానీ, లేదంటే టీసీఎస్ కానీ, కాగ్నిజెంట్ కానీ, ఇవన్నీ కూడా మళ్ళీ రాష్ట్రానికి ఇవాళ కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకుని వస్తా ఉన్నారంటే అది లోకేష్ గారి యొక్క శ్రమ అనేది ఖచ్చితంగా కనపడతా ఉంది. ఇట్ ఈస్ మోస్ట్ విజిబుల్ అండ్ ఎవ్రీవన్ ఈస్ ఎక్నాలెడ్జింగ్ దట్, ఇన్క్లూడింగ్ ది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్. గౌరవ ప్రధానమంత్రి గారు కూడా అనేక సందర్భాల్లో లోకేష్ గారి పనితీరుని ఆయనే స్వయంగా ప్రశంసించారు. కాబట్టి ఇట్ ఈస్ అన్ అన్డిస్ప్యూటెడ్ ఫ్యాక్ట్ దట్ లోకేష్ గారు his efforts are bringing in so many good results for the state of Andhra. రెండోది, సరే ఈ సోషల్ మీడియా వేదికగా వీళ్ళు చేసినటువంటి ప్రచారాలు చేస్తున్నట్టు వీరంగా ఇప్పుడే ట్రీట్మెంట్ ఆల్రెడీ నడుస్తూ ఉంది కదండి. మొన్ననే ఒకటి చూసాం కదా, ఇష్టానుసారం సోషల్ మీడియా వేదికలో వాగేటటువంటి ఒక పిచ్చి కుక్కని ఏ విధంగా వారికి ఎటువంటి ట్రీట్మెంట్ జరుగుతూ ఉందో, ఏ విధంగా చట్టాలు ఎంత కఠినంగా పనిచేస్తా ఉన్నాయో చూసాం మనం. కాబట్టి ఆ ట్రీట్మెంట్ కొనసాగుతుందండి, అదేమి వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. చట్టపరంగా ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ గట్టిగానే ఇస్తాం. మూడోది, ఇందాక చక్రవర్తి గారు మాట్లాడుతూ ఏదో ఎటువంటి ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ఏదో చుట్టాలకి స్నేహితులకి దోచిపెట్టడం అంతవరకు సంబంధిస్తాం, భవానీ ఐలాండ్ అలాగే ఇచ్చేశారు అని చెప్పి మాట్లాడు. ఇది చాలా విచారకరం వికే గారు. ఎందుకంటే చక్రవర్తి గారు లాంటి వ్యక్తులు కూడా వాస్తవాలు తెలుసుకోకుండా ఊరికి ఆ రకమైనటువంటి స్టేట్మెంట్లు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. భవానీ ఐలాండ్ లో 10 ఎకరాల స్థలాన్ని ఒక అడ్వెంచర్ థ్రిల్ సిటీ ఏర్పాటు చేయడం కోసం ఒక కంపెనీకి ఇచ్చారు.
అదేమి ఊరికినే వాళ్ళేమో ఆ కంపెనీ ఎవరికి చుట్టాలు కాదు, లేదంటే ఎవరి స్నేహితులు కాదు, ఊరికినే ఒక కాగితం పట్టుకుని విశాఖపట్నం రాగానే సంతకాలు ఏం పెట్టలేదు సార్. భవానీ ఐలాండ్ మొత్తం కూడా ఏం దోచిపెట్టలేదు ఆ కంపెనీ. భవానీ ఐలాండ్ లో 130 ఎకరాలు మొత్తం, అది దానిలో ఒక 10 ఎకరాలు ఇచ్చారు, అది కూడా డ్యూ ప్రాసెస్ పాటించి. ఈ రాష్ట్రంలో ఎవరైనా పెట్టుబడి పెట్టాలనుకున్నటువంటి వారు ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దాన్ 50 crores, వాళ్ళు ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్ కి, అది ఐటీ కానివ్వండి, టూరిజం కానివ్వండి, ఏ సెక్టర్ అయితే ఆ సెక్టర్, ఆ డిపార్ట్మెంట్ కి వారు అప్లై చేసుకుంటే, ఇదిగో నేను ఈ రకమైనటువంటి పెట్టుబడి 50 కోట్లకి పైబడినటువంటి పెట్టుబడి నేను పెట్టాలనుకుంటున్నాను అప్లై చేసుకుంటే, వారు ఆ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ కన్సర్న్డ్ ఇండస్ట్రీస్ సెక్రటరీకి పంపిస్తారు, కమిషనర్ ఆఫ్ ఇండస్ట్రీస్ పంపిస్తారు. అక్కడి నుంచి అది స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కమిటీకి వెళ్తుంది. దానిలో చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీస్, స్పెషల్ చీఫ్ సెక్రటరీస్ ఉంటారు. అక్కడి నుంచి అది స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డుకి వెళ్తుంది, SIPBకి, విచ్ ఈస్ హెడెడ్ బై ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ హిమ్సెల్ఫ్. ఆ SIPBలో తుది ఆమోదం పొందుతుంది. భవానీ ఐలాండ్ కి సంబంధించినటువంటి ప్రపోజల్ కూడా విశ్వనాథ్ రెవెన్యూస్ అనే సంస్థ డ్యూ ప్రాసెస్, ఈ ప్రాసెస్ అంతా పాటించి ఈ స్టేజెస్ అన్ని దాటుకుంటూ ఈ నెల 7వ తేదీన SIPB బోర్డులో ఆమోదం పొందిన తర్వాత మొన్న CII పార్ట్నర్షిప్ సమిట్ వేదిక టూరిజం రిలేటెడ్ దీని కింద ఆ ఒప్పందం కూడా జరిగింది. ఇట్ ఈస్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 51.48 crores. కాబట్టి ఎవరికి కూడా ఊరికి అప్పనంగా ఏది దోచిపెట్టట్లేదు సార్. అటువంటి విధానాలు జగన్మోహన్ రెడ్డి హయాంలో మనం చూసామేమో కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆ రకమైనటువంటి అడ్డదారులు, దొడ్డిదారులు, లేదంటే అవినీతిదారులు తొక్కి ఎవరు కూడా ఒక్క పైసా రూపాయి దోచిపెట్టంగానే, ఒక అంగుళం భూమి దోచిపెట్టంగానే ఉండదు సార్. యూ కెన్ బి రెస్ట్ అష్యూర్డ్. భవానీ ఐలాండ్ విషయంలో కూడా మీ అభిప్రాయాన్ని మీరు మార్చుకుంటే సంతోషం. కాబట్టి ఉన్న వాస్తవాలు చెప్తా ఉన్నాం. మీరు అనేక విషయాలు స్టడీ చేస్తారు, మరి ఇది ఎందుకు మిస్ అయ్యారో నాకు తెలియలేదు. ప్లీజ్ అది కొంచెం కరెక్ట్ చేసుకోండి సార్. బట్ వాట్ ఎవర్ సజెషన్స్, మీలాంటి వారు ఇచ్చేటటువంటి సజెషన్స్ అన్నింటినీ కూడా మేము పాజిటివ్ గానే స్వీకరిస్తాం. మీరు ఇందాక చెప్పారు ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి, ఇన్సెంటివ్స్ ఇచ్చేటప్పుడు, సబ్సిడీస్ ఇచ్చేటప్పుడు అని. ఎస్, నేను ఇందాక ఒప్పుకున్నా. ఎస్, ఖచ్చితంగా ఒక గుడ్ పాయింట్ రేజ్ చేశారు చక్రవర్తి గారు. అది డెఫినెట్ గా బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తాం. ఆ రకంగా దోచిపెట్టడం కూడా కరెక్ట్ కాదని చెప్పాం. అదే పందాలో ముందుకు వెళ్తాం. ఆ రకంగా మీలాంటి వారు ఏ అంశం మీదైనా మీరు ప్రభుత్వం దృష్టికి అనేక విషయాలు తీసుకోవచ్చు. గత ప్రభుత్వంలా కాకుండా మేము వాటన్నిటిని నోట్ చేసుకుని మరి దాని మీద సానుకూలంగా వర్క్ చేస్తాం. ఇక ఈ CII పార్ట్నర్షిప్ సమిట్ కి సంబంధించి వికే గారు, ఇవి ఏదో ఒక రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ లేదంటే కొన్ని ప్రాంతాలకే పరిమితం అయినట్టు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాలు, ఒక ఉదాహరణకి రాయలసీమ ప్రాంతం తీసుకోండి. రిలయన్స్ వారు ఒక గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ ఫుడ్ పార్క్ ని రాయలసీమ ప్రాంతంలో వారు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చి ఒప్పందం చేస్తున్నారు. అంటే ఈ ఒప్పందాలన్నీ కూడా కేవలం ఒక రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ లోను, ఒక డేటా సెంటర్స్ పెట్టడం కోసం అట్లాగా. ఇప్పుడు రేమండ్ గ్రూప్ వారు వాళ్ళు అపెరల్స్ కి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ సంబంధించి వాళ్ళు ఒప్పందాలు చేసుకున్నారు. అంటే దీస్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ స్ప్రెడ్ అక్రాస్ వేరియస్ సెక్టర్స్ ఫర్ వేరియస్ రీజన్స్ ఆఫ్ ద స్టేట్. డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ మీద మేము ఎంత ఫోకస్డ్ గా పనిచేస్తా ఉన్నామో, ఇవాళ CII పార్ట్నర్షిప్ సమిట్ వేదికగా చేసుకున్నటువంటి ఒప్పందాలు మీరు చూసినట్లయితే ఆ ఒప్పందాలు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకి కూడా మేలు చేసే విధంగానే ఉన్నాయి. అన్ని ప్రాంతాలకి ప్రాధాన్యత ఇస్తూనే మేము ఆ ఒప్పందాలన్నీ కూడా చేసుకోవటం జరిగింది. ఇది కూడా మనం అండర్లైన్ చేసి గమనించాలి సార్. సో వి ఆల్వేస్ బిలీవ్ ఇన్ డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ అండ్ వీఆర్ గోయింగ్ ఫార్వర్డ్ ఇన్ ది సేమ్ డైరెక్షన్. అంతేకాకుండా విశాఖపట్నంలో ఒక 6 GW డేటా సెంటర్ కెపాసిటీని మనం ఎస్టాబ్లిష్ చేయాలని ఏదైతే ఒక టార్గెట్ పెట్టుకున్నామో అది ఆల్రెడీ పూర్తవటం కూడా, ఇది విత్ ఇన్ ఎ వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం మనం ఆ 6 GW టార్గెట్ ను కూడా మనం రీచ్ అయ్యాం. ఇవాళ బ్రూక్ ఫీల్డ్ వాళ్ళు అనౌన్స్ చేసిన దానిలో కానివ్వండి, రిలయన్స్ వాళ్ళు 1 GW కానీ ఇవన్నీ యాడ్ చేసుకుంటే ఆల్రెడీ ఆ 6 GW కూడా రీచ్ అవటం జరిగింది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రాబోయే 3 సంవత్సరాల్లో ఒక 500 బిలియన్ ఇన్వెస్ట్మెంట్స్ ఈ రాష్ట్రానికి తీసుకురావాలి అని చెప్పి వారు ఒక టార్గెట్ పెట్టుకుని కూడా వారు పనిచేస్తామని చెప్పడం కూడా నిజంగా కూడా అంటే ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్, ఒక ఎనర్జీని ఇచ్చేటటువంటి అట్మాస్ఫియర్ ఇవాళ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలు కూడా ఒక పాజిటివిటీతో ముందుకు వెళ్తా ఉన్నారు. ఎస్, నిజంగా మంచి రోజులు రావటం అంటే ఇదే, ఒక ప్రజా ప్రభుత్వం పనిచేయటువంటి ఇదే అని చెప్పి భావించే విధంగా కూడా
ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చాం వికే గారు. రైట్. ఇది తప్పనిసరిగా ఇవాళ శ్రీనివాస్ గారు కానీ ఎవరు ఎటువంటి సలహా సూచనలు ఇచ్చినా స్వీకరిస్తూ రాష్ట్ర అభివృద్ధికి చేయాల్సినంత కూడా అందరినీ కలుపుకొని చేస్తూ ముందుకు వెళ్తాం. రైట్. చక్రవర్తి గారు ఏమన్నా కంక్లూజివ్ అని చెప్తారా? వెరీ క్విక్లీ, మనకు టైం లేదు కాబట్టి ఇప్పుడు భవానీ ఐలాండ్ గురించి మాట్లాడుతూ 10 ఎకరాలు ఇచ్చారండి. 1% SRO అంటే రిజిస్టర్ వాల్యూ, అంటే అఫీషియల్ గవర్నమెంట్ వాల్యూ మీద 1%. SGST లేదు, స్టాంప్ డ్యూటీ లేదు, పెట్టుబడులు 5 కోట్లు ప్రభుత్వం ఇస్తుంది. ఈ పెట్టుబడికి రాష్ట్రం ఇంకెవరు ఆసక్తి చూపించట్లేరు, ఈ ఒకటే కంపెనీ వచ్చింది అనేది స్ట్రెచింగ్ యువర్ ఇమాజినేషన్. ఇదే అండి, అంటే ప్రజల్ని మరీ ఇంత ఎరిబాదులో మాట్లాడితే అది భావ్యం కాదు. ఇప్పుడు విషయాల్లో ముందు మీరు ఒక ప్రొసీజర్ పాటించామన్న విషయాన్ని ఒప్పుకోండి సార్. ఇదేమి ప్రొసీజర్ పాటించకుండా ఇప్పుడు ఎవరు ఆపారు? ఇట్లా మేము భవానీ ఐలాండ్ లో పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని మీరు భవానీ ఐలాండ్ అసలు పెట్టుబడులకు అనుకూలంగా ఎందుకు ప్రకటించరు? ఈ అనేక ట్రేడ్ షోస్ లో, అనేక టూరిజం రిలేటెడ్ ట్రేడ్ షోస్ లో భవానీ ఐలాండ్ లో పెట్టుబడులు పెట్టడానికి రండి అని చెప్పి పెద్ద పెద్ద స్టాల్స్, పెద్ద పెద్ద బోర్డులు పెట్టుకుని ఇవాళ టూరిజం డిపార్ట్మెంట్ చైర్మన్ నోక్సాని బాలాజీ గారు, కందుల దుర్గేష్ గారు దేశం మొత్తం తిరిగారు సార్. మీకు తెలియకపోతే రాలేదా సార్? మీకు సబ్జెక్ట్ భవానీ ఐలాండ్ గురించి మీరు మాట్లాడింది సింపుల్ తీసుకోండి. ప్రొసీజర్ పాటించుకుంటూ ఇచ్చామంటే అది కరెక్ట్ కాదు. మేము దేశం మొత్తం తిరిగి భవానీ ఐలాండ్ రండి అని మేము ఆహ్వానించాం. ఆ రకంగా కంపెనీస్ వచ్చారు. 50 crore అబౌవ్ ఇన్వెస్ట్మెంట్ ఉంటే అది ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డుకు వెళ్తుంది. ఆ రకమైన ప్రొసీజర్ పాటించే ఇచ్చాం కాబట్టి ప్లీజ్ కైండ్లీ అండర్స్టాండ్ ది ఫ్యాక్ట్స్. రైట్. విజయవాడ నడిబొట్టులో 4 ఎకరాల భూమి కూడా ఒట్టిగానే ఎవరు రాలేదండి తీసుకోవడానికి సార్. ఇప్పుడు రాలేదా? ఇప్పుడు చక్రవర్తి గారు అంటే భవానీ ఐలాండ్ లో మీరు మాట్లాడింది తప్పని ఒప్పుకుంటున్నారా? ఫస్ట్ యాక్సెప్ట్ దట్. నో, వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ యు షుడ్. మీరు ఇంకో సబ్జెక్ట్ తెలుసుకోండి. కాదు, భవానీ ఐలాండ్ గురించి నేను మాట్లాడింది తప్పు అని మీరు ఒప్పుకుంటున్నారా? నాకు తెలియదు. మీరు హ్యావ్ యూ పుట్ ఇట్ అప్ ఫర్ వ్యాపారం చేయడం తెలుసుకోకుండా ఎందుకు మాట్లాడారు మీరు? నాకు తెలియదు అంటున్నారు. ఇప్పుడు తెలుసుకుని మాట్లాడాలి కదా. మీరు చెక్ చేయండి స్టేట్ ఇన్వెస్ట్మెంట్. మీకు ఎస్ఐపిపి మినిట్స్ కావాలో రేపు పంపిస్తా. మీరు చెక్ చేయండి. ఈ నెల 7వ తేదీన SIPP లో అది అప్రూవ్ అయి వచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్ పంపించండి సార్, చూస్తాను. వినండి, నేను తప్పు చేస్తే ఏమండి తప్పుగా మాట, నాకు అసలు ఎటువంటి నామోషి లేదు. అసలు జీరో అపాలజైజ్, పబ్లిక్లీ అపాలజైజ్. నేను కూడా మీలాగే సార్. రైట్. నేను కూడా మీలాగే ఎవరు మాట్లాడినా ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేటే. కాకపోతే కొన్ని పొరపాట్లు జరగవచ్చు, కొన్ని పొరపాట్లు ఎవరు వాడట్లేదు, ఎవరు తీసుకురావటం అనేది ఐ ఫైండ్ ఇట్ వెరీ హార్డ్ టు బిలీవ్. బట్ ఒకవేళ అదే వాస్తవం అయితే ఒప్పుకుంటారు తప్పని. గవర్నమెంట్స్ కూడా ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. ఇటువంటి డౌట్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ దే హ్యావ్ టు క్లారిఫై. అట్ ది సేమ్ టైం ఏమైనా ఉంటే కూడా సరిదిద్దుకోవచ్చు. ఎవరికి వెరీ క్యూరియస్ టు నో 10 ఎకరాలు ఒట్టి పుంజానికి ఇస్తే ఎవరు రావట్లేదు. అలాగే పబ్లిక్ ఆస్తులు ఉచితంగా వృధాగా పోతుంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో అదే కదా పోరాటం ప్రజలు చేసింది. అలాంటి తప్పులు జరగకుండా ఉండడం కోసమే ఎవరు మాట్లాడినా అది కాదు ఇది అని మీరు ఇప్పుడు చెప్పారు కదా పట్టాభి గారు. ఎస్, తప్పే ఉంది అందులో. ఆయన అనడంలో తప్పలేదు, మీరు చెప్పడం ఇంకా ఒకటి సార్. మీరు అనలేదులే కానీ వీరిద్దరి పట్ల నాకు గౌరవం ఏంటంటే ఐ ఆల్వేస్ రెస్పెక్ట్ దెమ్. నేను ఎప్పుడు పాజిటివ్ గానే స్వీకరిస్తాను. మీరు తప్ప అనలేదులే కానీ నేను చెప్తున్నా, ప్రశ్నిస్తేనే సమాధానం దొరుకుతుంది. రైట్. అది ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్ పొలిటికల్ వాట్ ఎవర్, ప్రశ్నిస్తేనే సమాధానం దొరుకుద్ది. ఆ ప్రశ్నలో తప్పులు ఉండొచ్చు ఒక్కోసారి. ఇప్పుడు నేను 1.25 డిబేట్లు చేశాను, నేను చేసిన తప్పులు చాలా ఉండొచ్చు. అలాగే చక్రవర్తి గారు ఎంత ఎక్స్పర్టైజ్ ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్ ఏమన్నా మీరు అది పంపించారనుకోండి, డెఫినెట్లీ హీ విల్ కరెక్ట్ హిమ్సెల్ఫ్. అవసరం లేదు, అంత అవసరం లేదు. చక్రవర్తి గారు కొన్నిసార్లు చూసుకోవడానికి అవకాశం మనకు కూడా మంచిదే కదా. మీరు డిజిటల్ మీడియాలో రివ్యూస్ పెడుతూ ఉంటారు. ఆ రివ్యూలో భవానీ ఐలాండ్ విషయంలో
ఇట్లా వీళ్ళు ఈ పాలసీ ఇట్లా ప్రొసీజర్ ఫాలో అయ్యారు, ఇది కరెక్టా రాంగ్ అప్పుడు కూడా అనలైజ్ చేయొచ్చు మీరు. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ పట్టాభి గారు. ప్లీజ్ వీ కెన్ కామెంట్. చక్రవర్తి గారు అసలు అపాలజీ చెప్పాల్సిన అవసరం లేదు సార్, మా అందరికి ఆయన అంటే చాలా గౌరవం. మీరు అన్నట్టు ఒక ప్రశ్న అడిగారు, నేను జవాబు చెప్పాను, అంతేగాని చక్రవర్తి గారు అపాలజీ చెప్పాలని ఇంకోట అసలు అటువంటిది ఏమీ లేదు, అవసరం లేదు. చక్రవర్తి గారు మీరు భవిష్యత్తులో కూడా మీరు ఇదే విధంగా ప్రశ్నించండి, ఒక బాధ్యత గల వ్యక్తులుగా ప్రభుత్వ పరంగా మేము వివరణిస్తాం. వెల్ సెడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ పట్టాభి గారు, చక్రవర్తి గారు అండ్ శ్రీనివాసరావు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్.